श्री महागणाधिपतये नमः। ऐं सरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। భీష్ముడు స్తుతించినాడు. ఉత్తరాయణము దేవతలకు పగలు, దక్షిణాయనము రాత్రి. అందువల్ల దక్షిణాయనమునందే శరతల్పగతుడు అయినటువంటి భీష్ముడు ఉత్తరాయణము దాకా వేచి ఉండి, ఎందుకంటే భీష్ముడు తండ్రి చేత వరము పొందాడు. తల్లిని ఆయన కోరినట్లుగా సత్యవతీదేవిని తెచ్చి వివాహం చేశాడు తండ్రికి. దానికి మెచ్చి తండ్రి ఆయనకు వరం ఇచ్చాడు. నాయనా, నీకు స్వచ్ఛంద పరలోక గమనాన్ని ప్రసాదిస్తున్నాను అని ఇచ్చాడు. అంటే నీవు ఇచ్ఛాపూర్ణముగా నీవు ఎప్పుడు సంకల్పిస్తే అప్పుడు వెళ్ళవచ్చు అని అలాంటి వరం ఇచ్చాడు తండ్రి. ఆ వరాన్ని అనుసరించి ఆయన దక్షిణాయనమునందు శరతల్పగతుడైనప్పటికీ ఉత్తరాయణము దాకా ప్రాణోత్క్రమణము చెయ్యకుండా ప్రాణములను అలా ఉంచుకుని ఉత్తరాయణములో ఆయన పరలోకానికి వెళ్ళిపోయినాడు. కృష్ణుడు మహాభారత యుద్ధ అనంతరము ద్వారకా నగరానికి వేంచేశాడు. మహాభాగవతంలో ఉన్న చిత్రమైన కథారీతి సంవిధానం ఏమిటంటే చాలా విచిత్రమైనది. మనము కృష్ణ వైకుంఠ గమనము అన్నాను నేను, దాన్ని ఇంకో మాట అనరాదు అని. కృష్ణుడు వైకుంఠం వెళ్ళడంతో భాగవతం ప్రారంభమవుతుంది. తర్వాత ఆయన లీలలన్నీ అభివర్ణనం చేస్తాడు. అంటే కృష్ణుడికి, పరమపురుషుడికి, ఆయనకి జనన మరణములు, జరా బాల్యములు, రాగ ద్వేషములు ఇవన్నీ లేవు. అందువల్ల భాగవత సంవిధానమే ఆ విధంగా వ్యాసుల వారు మొదలుపెట్టారు. ఆ మధురోక్తులు, ఆ నయములు, ఆ దరహాసములు, ఆదయారసంబులు, ఆ మురిపెంబులు, ఆ తగవులు, ఆగమన క్రియలు, ఆ మనోహర ప్రేమకరావలోకనము, ప్రీతి కనుంగొనలేమి మాధవున్ కామినులేల నిర్దళిత కర్ములు యోగులు ఆయనీర్తురే. ఎంత అందమైన మాట చెబుతున్నాడంటే, ఆ మహానుభావుణ్ణి కామినుల సంగతి ఎందుకు చెబుతాములే, గోపికల సంగతి ఏం మాట్లాడతాము కానీ, నిర్దళిత కర్ములు, ఎటువంటి కర్మ సంగము లేనటువంటి యోగులు కూడా ఆయన్ని వదలలేకున్నారంటే గోపికల సంగతి ఏం మాట్లాడతాము అన్నాడు. ఆ మధురోక్తులు, ఆ నయములు, ఆ దరహాసములు, ఆ దయారసంబు, ఆ మురిపెంబులు, ఆ తగవులు, ఇలా చెప్పటం అన్నది పోతన గారికి సాధ్యమైనది కానీ మానవ మాత్రుడికి సాధ్యము కాదు. ఆ పరాత్పరుణ్ణి స్వచ్ఛందముగా ఆయన దర్శనం చేశాడు కాబట్టి ఇవి చెప్పగలుగుతున్నాడు. శ్రీమద్భక్త చకోరక సోమ వివేకాభిరామ సుర వినుత గుణస్తోమ నిరలంకృతాసుర రామా సీమంత రాఘవ రామ
రాముణ్ణి అప్పుడప్పుడు గుర్తు చేసుకుంటుంటాడు పోతన. ఎందుకంటే రామాంకితంబుగా శ్రీమద్భాగవతాన్ని ఆంధ్రీకరించాడు కాబట్టి ఆయన ద్వారకా నగరానికి విచ్చేశాడు కృష్ణ పరమాత్మ. ఆ ద్వారకా నగరానికి విచ్చేస్తే ఎవరెవరు ఎలా ఎలా చూస్తున్నారో ఆయనని ఆ తత్వమంతా కూడా మనకు తెలియజేస్తాడు. ఎవరెవరు ఏ ఏ విధముగా ఎక్కడెక్కడి నుంచి చూస్తూ ఉన్నారు. సిరిచాంచల్యముతోడిదయ్యు తనకున్ చిత్తేశ్వరుండంచు ఏ పురుషశ్రేష్ఠు వరించన్ అట్టి పరమున్ బుద్ధిన్ విలోకంబులన్ కరయుగ్మం బులకౌగలించిరి సతుల్ కళ్యాణ బాష్పంబులు ఆభరణ శ్రేణులుగా ప్రతిక్షణ నవప్రాప్త అనురాగంబులన్. శ్రీకృష్ణమూర్తిని అక్కడున్నటువంటి సతులందరూ కూడా ఏ విధంగా సంభావించినారో చెబుతున్నాడు. ఒక భామాభవనంబు మున్నుసొర వేరొక్కర్తలోన్ కుందునో. ఒక భార్య ఇంటికి తాను వెళితే రెండవ ఆమెకు కోపం వస్తుందేమోనని ఒక భామాభవనంబు మున్నుసొర వేరొక్కర్తలోన్ కుందునో. సుకరాలాపములాడదో సొలయునో సుప్రీతిని క్షింపదో. ఏమో ఎలా సంభావిస్తుందో, ఎలా అగౌరవపరుస్తుందో, ఎలా కోపగిస్తుందో అనుకుని ప్రకటాశ్చర్య విభూతి చొచ్చే బహురూపవ్యక్తుడై భార్గవ. ఒక్కసారే పతి నా ఇంటికే మున్ను వచ్చే ఇదే. ఎవరికి వాళ్ళు కృష్ణుడు ముందు నా ఇంటికే వచ్చాడు అని ప్రతి గోపిక అనుకునేటట్లుగా ఆయన వ్యవహరించాడట. అందరినీ ఒక్కసారి అలరించినాడట. అంగనాం అంగనామంతరే మాధవో మాధవం మాధవం చాంతరేణ అంగనా. అంగనాం అంగనామంతరేణ మాధవో మాధవం మాధవం చాంతరేణ గోపిక ఇత్తమా కల్పితే గోపికా మండలే. ఇత్తమా కల్పితే గోపికా మండలే సంజగౌ వేణునా దేవకీ నందనః. ఒక గోపిక ఒక గోపిక మధ్యలో ఒక మాధవుడు, ఒక మాధవుడు ఒక మాధవుడు మధ్యలో ఒక గోపిక, ఇలా ఉన్నదట. ఇత్తమాకల్పితే గోపికా మండలే సంజగవు వేణునా దేవకీ నందన. ఇందరి మధ్యలో మళ్ళీ వేణు స్వరధారి అయి స్వామి ఉన్నాడట మధ్యలో. అలాగా భామలందరినీ కూడా, అంటే ఏమి, ఎవరు భామలు? మనమంతా భామలమే. స్వామి ఆయన ఒక్కడే పరమపురుషుడు. సకల జీవరాశి స్త్రీలు, పరమపురుషుడు మాత్రమే పురుషుడు. కాబట్టి శృంగారాన్ని అలా చెబితే మనకు బాగా నచ్చుతుందని, మన మనస్సు మెచ్చుతుందని మహాత్ములు అలా పరికల్పనం చేశారు. కాబట్టి గోపికలందరూ జీవులే. రామాయణంలో యజ్ఞం చెయ్యాలి రాముడు, సీతాదేవి దగ్గర లేదు. ధర్మపత్ని లేకపోతే యజ్ఞానికి అనర్హుడు ఏ పురుషుడైనా. ఒక యజ్ఞమునకే కాదు, దాన ధర్మ యజన యాజన ఏ పనులకైనా కూడా ఆమె దానధార ఇలా పోస్తే తప్ప
ఆయన దానము ఇవ్వడానికి వీల్లేదు, అది చెల్లదు అన్నారు. అప్పటి ధర్మము ఇప్పటి చట్టము అనుకోండి, ఏదైనా ఒకటే. అందుకని ఆయన బలిచక్రవర్తి దానం చేసేటప్పుడు కూడా విప్రాయ ప్రకటం వృతాయ భవతే విష్ణుస్వరూపాయ వేద ప్రామాణ్య విదే త్రిపాద ధరణీం దాస్యామి తుభ్యం. 3 అడుగుల నేలను ఇస్తున్నాను అని అంటే వింధ్యావళి చేరవచ్చి, ఆయన భార్య వింధ్యావళీదేవి వచ్చి అలా దానధార పోస్తూ ఉన్నది, దానం చెల్లినది. అలాగే దానం చెయ్యాలి, యజ్ఞం చెయ్యాలి అంటే భార్య ఉండాలి. మరి సమీపంలో లేదు కదా, ఏం చెయ్యాలని మునులను అడిగారు రాముల వారు. అడిగితే ఆమె ఎలా ఉంటుందో అంత ఎత్తు బంగారముతో సీతాదేవి గనక ఉంటే మీకు అనుమతి ఉన్నది యజ్ఞం చెయ్యడానికి అన్నారు. బాగానే ఉన్నది. రాముడికి ఏం కొదవ, చక్రవర్తి ఆయన. అంతటి సువర్ణమయమైన సీతను పక్కన పెట్టుకుని యజ్ఞం చేశాడు. యజ్ఞమంతా అయిపోయినది. అవబృధ స్నానము అంటే యజ్ఞాంతములో చేసే స్నానాన్ని అవబృధము అంటారు. అలాంటి అవబృధ స్నానం అయినది, యజ్ఞము సంపూర్ణముగా సఫలముగా అయినది. అప్పుడు దానం చెయ్యాలి. సరే, అన్ని దానాలు అయిపోయాయి. మరి ఈ స్వర్ణ సీతనేం చెయ్యాలి అంటే బ్రాహ్మణోత్తములకు దానం చేయండి అన్నారు. సరే, బాగానే ఉన్నది. విప్ర హస్త వినిర్ముక్తా, మునులు బ్రాహ్మణోత్తములందరూ దానాన్ని పరిగ్రహించి ఆ దానము తీసుకుంటున్నప్పుడంతా అందరూ మునులు ఏమన్నారంటే దత్తం దశగుణం భవేత్ అని ఆశీర్వదించారు రాముణ్ణి. ఇచ్చినది మీకు 10 లగుగాక అని. ఉట్టి బంగారైతే పర్వాలేదు కానీ ఆమె సీతా మహాతల్లి. అందువల్ల దత్తం దశగుణం భవేత్ అని మునులందరూ ఆశీర్వదించారట రాముణ్ణి. రాముడేం చేస్తాడు పాపం, ఆశీర్వచనాన్ని స్వీకరించాడు. స్వీకరించి మరి దత్తం దశగుణం అంటే ఒక్కొక్కరు తీసుకున్న ప్రతి వాళ్ళు 10 అన్నారు రాముడికి. అందుకని పాపం వేల సంఖ్య అయిపోయింది. దానికోసం ఒక అవతారమే ఎత్తవలసి వచ్చినది ఆయన. ఆ అవతారానికి బహుపత్నీత్వము అవతార ధర్మ విరుద్ధము కాబట్టి మరో అవతారాన్ని ఆయన ఎత్తవలసి వచ్చింది. అదిగో ఆ మునులందరూ కూడా ఒక ఆశ్లేషాన్ని కోరారట రామచంద్రులను. అడవికి వెళుతూ ఉంటే, మహాత్మా నీ విరహాన్ని మేము భరించలేం, మేమందరం వస్తామన్నారట. నేను అరణ్యాలకు పోవడం అనేది ఎలా అవుతుందయ్యా, మీరందరూ వస్తే మళ్ళీ అవి ఊళ్ళు నగరాలు అయిపోతాయి, ఇంతమంది జనము వచ్చేస్తే, అందువల్ల అలా వద్దు అన్నాడు. కనీసం నీ ఆశ్లేషం ఇమ్మని అడిగారు, నీ కౌగలి ఇమ్మని అడిగారు స్వామిని. తథాస్తు, ఈ జన్మకు సాధ్యము కాదు, మరో జన్మలో చూద్దాం అన్నాడు. ఇగో ఈ బాకీలన్నీ తీర్చుకోవడానికి మళ్ళీ అవతారం ఎత్తాడు. అవన్నీ జరుగుతూ ఉన్నాయన్నమాట ఇక్కడ. ఆయన ద్వారకా నగరానికి వేంచేశాడు. ఇక్కడ మనం విదురుడు తీర్థయాత్రలను ముగించుకొని తీర్థయాత్రలు చేస్తూ విదురుడు ఉన్నాడు. అక్కడికి మైత్రేయుడు, మహానుభావుడు మైత్రేయుడు వేంచేశాడు. పాండవుల యొక్క యోగక్షేమాలన్నీ కూడా విదురుడు మైత్రేయుని ద్వారా అడిగి తెలుసుకున్నాడు. ఉద్ధవుని ద్వారా కుశల వార్తలన్నీ తెలుసుకున్నాడు. విదురుడు మైత్రేయుడు మాట్లాడుకుంటున్నారు. మైత్రేయుడు చాలా మహానుభావుడు. విదురుడు ఎవరయ్యా? మాండవ్య మహాముని శాపం వలన యమధర్మరాజు విదురుడుగా పుట్టాడు. మాండవ్యుడు అనే మహర్షి ఆయన అనేక సంవత్సరములు తపస్సులు చేసి ఒక నగరమునకు వెలుపల ఒక ఆశ్రమాన్ని నిర్మించుకుని అందులో మౌనవ్రతి అయి తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. ఆ రాజు రాజభవనములో దొంగలు పడి ఆ ఆభరణాలన్నీ దొంగలించుకుని పరిగెత్తిపోతూ పోతూ ఆ ఆశ్రమము దగ్గర ఆ ధనాలన్నీ పడవేసి తప్పించుకుని వెళ్ళిపోయారు. భటులు వెంటబడితే భటులు వెతుక్కుంటూ వచ్చారు. ఇక్కడ ఆయన ఆశ్రమ ద్వారములో నిశ్చలముగా మౌని అయి మౌనవ్రతి అయి ధ్యానంలో తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. ఏమయ్యా ఇక్కడ దొంగలు వచ్చారు అని అడిగారు. ఆయన ఉలకలేదు, పలకలేదు. ఎప్పుడైతే ఉలుకు పలుకు లేదో అక్కడ వస్తువులు, ఆభరణాలు, నగలు అన్నీ కనపడుతున్నాయి.
ఈతడే దొంగిలించి ఇవన్నీ చేయించాడు అని అనుమానం వచ్చి ఆయన్ని తీసుకువెళ్ళి శూలము వెయ్యడము, కొరత వెయ్యడం అంటారు. ఇది ఒక రకమైన శిక్ష. అంటే శూలమునకు గుచ్చి హింసించడం, అలాంటి శిక్ష వేశారు ఆయనకి. వేస్తే ఆ మహానుభావుడు బ్రహ్మానుసంధానములో ఉన్నాడు, పరమ మందహాస వదనుడై ఉన్నాడు. ఆయన ఎక్కడా ఏమీ క్లేశాన్ని పొందలేదు. మునులందరూ పక్షులై ఆకృతులను దాల్చి వచ్చారు. ఏం మహానుభావా, నీవింతటి వాడివే, నీకు కూడా ఇటువంటి దుస్థితి ఏమి అని అడిగారు. ఆయన ఒక్క నవ్వు నవ్వాడు. కృతాకృత శుభాశుభమైనటువంటి కర్మ ఎవనికైనా అనుభవించవలసినదే, వేరు మార్గము లేదని తెలియదా తత్వవేత్తలే మీరు నన్ను అడుగుతున్నారే అన్నాడు. ఈ సంభాషణమంతా భటులు విని రాజుకు వెళ్ళి చెప్పారు. అయ్యయ్యో ఎంత అపరాధం అయిపోయిందని రాజు చెంపలు వేసుకుని వచ్చి ఆయన్ని ఆ శిక్ష నుంచి తప్పించాడు. ఆ శూలము తీసివేశారు. అయితే ఆ శూలము తీసివేస్తే ఎక్కడో కొన్ని ముక్కలు ఆయనలో గుచ్చుకొని ఉన్నాయి, మొత్తము బయటికి రాలేదు. అణి అన్నాడంటే ఇనుప ముక్క, అణి మాండవ్యుడు అయ్యాడు ఆయన. అప్పటి నుంచి ఆయన ఒకసారి యమధర్మరాజు దగ్గరకు వెళ్ళాడు. వెళ్ళి ఆయన అడిగాడు, ఏమయ్యా, నాకు ఇంతటి శిక్ష వేశావే, నేను బ్రహ్మవేత్తను, నాకు ఇట్లాంటి శిక్ష వేశావేమిటి అని అడిగాడు. అంటే మహాత్ములు తమకు తెలియనిది ఏమున్నది, మీరు మీ 14వ ఏట, మీకు 14 సంవత్సరముల వయస్సు ఉన్నప్పుడు తూనీగలను పట్టుకుని వాటికి సూదులు గుచ్చి దారాలు గట్టి ఇలా ఆడుకునేవారు ఒకప్పుడు. ఆ పాపము వల్ల మీకు ఇట్లాంటి శూలారోహణము వంటి శిక్ష అది మీకు ఏర్పడినది అన్నాడు. కోపం వచ్చింది మునికి. ఏమి యమధర్మరాజు అయ్యా నీకు సమత్వము తెలియదు, లోకాన్ని ఎలా పరిపాలించాలో తెలియదు. 14 సంవత్సరముల వయస్సులో ఉన్నవాడు ఎవడైనా చేసిన తప్పు అది తల్లిదండ్రులది, ఆ దేశము నేలే ప్రభువుది అవుతుంది, కానీ వాడిదవుతుందా దోషము? ఈ మాత్రము ధర్మ సూక్ష్మము తెలియకుండా శిక్షించావు, కాబట్టి నీవు మా మర్త్యుడవై పుట్టు పో అని శపించాడు యముణ్ణి. చూశారా, యముడంతటి వాణ్ణి శపించగలగటం అంటే ఆ మహర్షి ఎంత గొప్పవాడు, అసలు తపస్సు ఎంత గొప్పది. అందువల్ల ఆయన విదురుడై పుట్టాడు. సకల ధర్మనీతి శాస్త్ర కోవిదుడై ఆ విదురుడు ఉన్నాడు. అలాంటి విదురుడు మైత్రేయునితో, మైత్రేయుడు కూడా సామాన్యుడు కాదు. ఈ మైత్రేయుడు ధృతరాష్ట్రునికి చెప్పాడు ఒకసారి, రాజా, శ్రేయస్కరము కాదు, పాండవులను ఓడించటం సులభము కాదు. మీ కుమారులకు ముఖ్యంగా చెప్పండి, ధర్మము కాదు, వాళ్లను జయించలేరు. ఎందుకంటే యతో ధర్మ తతో జయ అన్నాడు. ఆ ధర్మస్వరూపుడైనటువంటి కృష్ణ పరమాత్మ అటువైపు ఉన్నాడు. అందువల్ల వాళ్ళని జయించటం సాధ్యము కాదు. మీ కుమారుణ్ణి కొంచెం దారిలో పెట్టండి అని చెప్పాడు. చెబితే ఈ విషయం దుర్యోధనుడు విన్నాడు పక్కన. వింటూ, నీవు మాకు ధర్మ సూక్ష్మములు చెప్పేంతటి వాడివా అని ఇలాగ కాళ్ళు కదిలిస్తూ, చాలామందికి అలవాటు ఉంటుంది, కుర్చీల్లో కూర్చుంటే ఇట్లా 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 కదిలిస్తుంటారు కాళ్ళు. అంటే ఇవన్నీ ఈ లక్షణాలు ఉండకూడదు అని పెద్దలు ఎందుకు చెబుతారంటే వీటికి చాలా శాస్త్రీయమైన కారణాలు ఉన్నాయి. మామూలుగా మనకు తెలియవు ఇవన్నీ. కొందరు కూర్చుంటే ఊరికి కాళ్ళు ఇట్లా ఇట్లా ఊపుతుంటారు. ఏమైంది వీళ్లకు, పాపం ఏమైందో తెలియదు, అంతకుముందు బాగానే ఉంటారు, ఆ కూర్చోగానే ఇలా కాళ్ళు కదిలిస్తుంటారు. అందుకని అలాగ కాళ్ళు కదిలిస్తున్నాడట దుర్యోధనుడు. ఇలా తొడలు కదిలిస్తూ ఇట్లా ఇట్లా గేలి చేస్తూ, నీవు కూడా మాకు ధర్మము చెప్పేవాడివా అన్నాడట. చూశాడు ఇలాగ ముని మైత్రేయుడు. చూసి, తథాస్తు, నీకు ఆ తొడలు ధ్వంసమైపోవుగాక అన్నాడు. నీకు యుద్ధరంగంలో నీకు ఆ తొడలు విరిగిపోతాయి అన్నాడు. అందుకని పెద్దల ముందు కానీ సభలో కానీ కాళ్ళు కదిలించటము, తొడలు కదిలించటము, ఇలా ఇలా చెయ్యటము, ఇట్లాంటివన్నీ ఊరికే ఇలా అనటము, ఇట్లా అనటము, ఈ ఆవలింతలు, కేరింతలు ఇవన్నీ కూడా చెయ్యకూడదు. అందుకని దీనికి ఇంత అంతరార్థం ఉన్నది. కేవలం కాళ్ళు కదిలించవద్దు అంటే ఊరికే చెప్పటము కాదు. కాకుంటే మనకేమిటంటే ఈ వెస్టర్నైజ్డ్ థింకింగ్ ఒకటి మొదలైంది. ప్రతిదానికి కూడా వై, వాట్, వేర్ అని అడగటం అలవాటైపోయింది మనకు. చెబితే తప్ప వాడు పని చేయడు, వినడు, చెబితే తప్ప. ఎందుకంటే మన వాళ్ళు చాలా సూక్ష్మమైన విషయాలు చెప్పలేదు, విను, ఎక్కువ మాట్లాడకన్నారు. ఎంతో అర్థం ఉంటేనే చెబుతామయ్యా ఒక విషయము, అన్నీ నీకు చెప్పేటట్లు ఉండవు, విను, నీకే మంచి జరుగుతుందని చెప్పారు. అంతే తప్ప అంధత్వము మూఢత్వము అందులో లేదు. సరే, ఏమైనా అలా అన్నవాడు మహానుభావుడు. అందువల్ల ఆ విదుర మైత్రేయ సంవాదము చాలా గొప్పది. భాగవతంలో ఇద్దరూ మహాతత్వాన్ని, ప్రపంచము యొక్క తత్వము, పరమేశ్వరుని యొక్క తత్వమును భావిస్తున్నారు ఇద్దరూ కూడా.
ఆయన ధారణ ఏ క్రియ నిలుచును ధారణకే రూపము ఎద్ది ధారణయనగా ధారణ పురుషు మనోమల మేరీతి హరించు నాకు నెరిగింపగదే. ధారణం అనేది ఎలా ఉంటుంది? ధారణ అంటే ధరించటం. ఆ ధారణ అనేది ఎలా ఉంటుంది మహాత్మ, నాకు అది విశదీకరించు అని అడుగుతుంటే ఆయన చెబుతున్నాడు, భగవంతుడైన హరి విరాట్ విగ్రహంబునకు ఆ భగవంతుని యొక్క విరాట్ స్వరూపం అన్నాడు. ఈ విరాట్ స్వరూపము మన శరీరము కూడా. భగవంతుని యొక్క తత్వాన్ని మనం అనుసంధానం చేసుకోవాలి. విరాట్ విగ్రహంబునందు భూత భవిష్యత్ వర్తమానంబైన విశ్వంబు విలోక్యమానంబగును. ధరణీ సలిల తేజస్సమీరణ గగన అహంకార మహత్తత్వంబులనియడి సప్త ఆవరణంబుల చేత పంచభూతములు, అహంకారము, మహత్తు ఈ 7 ఇవి ఆవరణములుగా ఉన్నాయట ఆ పరాత్పరుని యొక్క శరీరమునందు. ఆవృతంబగు మహాండకోశంబైన శరీరంబునందు ధారణాశ్రయంబైన వైరాజ పురుషుండు వెలుంగొందుచుండును. ఆ విరాట్ వైరాజ పురుష కశ్చన మూలపురుష, మూలపురుషుడున్నాడు అన్నాడు. ఆ వైరాజ పురుషుండు తేజరిల్లు. ఆ మహాత్మునికి పాదమూలంబు పాతాళంబు, పాతాళమే ఆయన పాదములట. జఘనంబు మహీతలంబు, పాదమూలంబు పాతాళంబు, పార్ష్ణిభాగ పాదాగ్రభాగంబులు రసాతలంబులు. రసాతలము అనే లోకములు పార్ష్ణిభాగములు అంటే మడమలు. అవి పార్ష్ణిభాగ పాదాగ్రభాగంబులు రసాతలంబులు. గుల్భంబు మహాతలంబు. గుల్భము అంటే కొంచెము పైభాగము. అక్కడి నుంచి అంటే భగవంతుణ్ణి అభివర్ణించేటప్పుడు పాదముల నుంచి శిరస్సు దాకా వర్ణించాలి. మానవులను వర్ణించేటప్పుడు శిరస్సు నుంచి పాదాల దాకా అభివర్ణనం చెయ్యాలి. ఇది సాహిత్య మర్మము. పార్ష్ణిభాగ పాదాగ్రభాగంబులు రసాతలంబులు, గుల్భంబు మహాతలంబు, జంఘంబు తలాతలంబు, జానుద్వయంబు సుతలంబు. జానువులు అంటే మోకాళ్ళు. అందుకే ఆ జాను బాహువు అంటారు. అంటే మోకాళ్ల దాకా పొడవుగా ఉన్నటువంటి చేతులు గల మహాపురుషుడు అని చెప్పడానికి జానువులు. జంఘంబు తలాతలంబు, జానుద్వయంబు సుతలంబు, ఊరువులు వితల అతలంబులు, జఘనంబు మహీతలంబు, నాభీ వివరంబు నభస్థలంబు. భగవంతుని యొక్క నాభి నభస్థలం అన్నాడు. నాభి నభస్థలంబు. వక్షంబు గ్రహ తారకా ముఖర జ్యోతిస్ సమూహ సమేతంబగు నక్షత్రలోకంబు. ఆయన వక్షస్థలము ఈ గ్రహ తారకా నక్షత్ర మండలీ సమేతమైనటువంటి ఈ ఆకాశ భాగము గగన భాగమంతా కూడా ఆయన వక్షస్థలమట. ఊహించండి ఎంత దివ్యమైన భావనయో. ఏ మహర్షులు ఇంత సత్యాన్ని గ్రహించి మనకు చెప్పారు కాబట్టి చదువుకోవటమే వినటమే మనకు భాగ్యము తప్ప ఇది తెలిసే అవకాశము కూడా లేదు మరొకరికి. గ్రహతారక ముఖర జ్యోతిస్ సమూహ సమేతంబగు నక్షత్రలోకంబు. గ్రీవము మహర్లోకము, ముఖము జనలోకము, లలాటము తపోలోకము. అందుకని తపస్సు కూర్చునేవాడు ఆలోచన చేసేవాడు ఇలా అంటాడు. ఎందుకంటే ఇది మూలము, ఫాలభాగము. కాబట్టి లలాటంబు తపోలోకంబు, శీర్షంబులు సత్యలోకంబు, బాహుదండంబులు ఇంద్రాదులు, కర్ణంబులు దిశలు, శ్రవణేంద్రియంబు శబ్దంబు. శబ్దమే ఆయన శ్రవణేంద్రియము. శ్రవణేంద్రియంబు శబ్దంబు. నాసాపుటంబులు అశ్వనీ దేవతలు. అశ్వనీ దేవతలు ఆయన నాసాపుటము. ఈ 2 భాగాలు. ఘ్రాణేంద్రియంబు గంధంబు. ఘ్రాణము ఆ ఇంద్రియము యొక్క లక్షణము, మూలతత్వము. ఆ ఆకృతి కాదు, దాని యొక్క మూలతత్వాన్ని చెబుతూ ఉన్నాడు. ఘ్రాణేంద్రియంబు గంధంబు. ఇది ఘ్రాణము, ఘ్రాణ ఇంద్రియము, దీనిలో ఉన్న తత్వము, అది గంధము అన్నాడు. ఘ్రాణేంద్రియంబు గంధంబు. వదనంబు వహ్ని, వదనంబు వహ్ని, నేత్రంబులు అంతరిక్షంబు. చక్షురింద్రియములు సూర్యుండు. చక్షురింద్రియము సూర్యుండు. రేయింపవళ్ళు రెప్పలు. ఏ భావుకుడు, ఏ మహాకవి చెప్పగలడు ఇలాంటి మాటలు? రెప్పలు రేయింబవళ్ళు. ఘ్రాణేంద్రియంబు గంధంబు, వదనంబు వహ్ని, నేత్రంబులు అంతరిక్షంబు. చక్షురింద్రియము సూర్యుండు. రేయింబవళ్ళు రెప్పలు. భ్రూయుగ్మ విజృంభణంబు బ్రహ్మపదంబు. తాలువులు జలంబు. జిహ్వేంద్రియంబు రసంబు. భాషణంబులు సకల వేదంబులు. దంష్ట్రలు దండధరుడు.
అంటే యముడు, ఆయన దంష్ట్రలు, ఆయన కోరలే యముడట. దంష్ట్రలు దండధరుండు, దంతంబులు పుత్రాది స్నేహ కళలు. నవ్వితే ఇలాగ తళతళతళ మెరిసి ఆకర్షిస్తుంది ఏమిటి అంటే పుత్రులు, మిత్రులు, బంధువులు, వీళ్లే ఆకర్షణ మానవుడికి. కాబట్టి దంతంబులు పుత్రాది స్నేహ కళలు, నగవులు జనోన్మాదకారణ్యగు మాయ. ఎంత అద్భుతంగా అన్నాడో చూడండి. అందుకనే కృష్ణ పరమాత్మ రాముణ్ణి చెప్పేటప్పుడు ఏం చెబుతాడంటే స్మితపూర్వాభిభాషి అన్నాడు రాముణ్ణి రామాయణంలో. ఏ మాట మాట్లాడడానికైనా ముందు చిరునవ్వు చిందిస్తాడట రాముడు. ఆ చిరునవ్వు ఎప్పుడైతే రాముడు చిరునవ్వు ఒలికాడో అసలు ఆయన ఏం మాట్లాడతాడో మర్చిపోతాడు ముందే. కృష్ణుడు మాట మాట్లాడిన పిమ్మట నవ్వుతాడట జగన్మోహనముగా. ఏం మాట్లాడాడో మర్చిపోతాడు చూస్తున్నవాడు. అది మాయా అన్నాడు నవ్వు. ఎంత గొప్పగా చెప్పాడు చూడండి. నగవులు జనోన్మాదకారిణియగు మాయ, కటాక్షంబులు దురంత సంసర్గంబులు, పెదవులు వ్రీడా లోభములు. ఒకటి వ్రీడా, ఒకటి లోభము అట ఈ రెండు పెదవులు. వ్రీడా అంటే సిగ్గు, లోభము అంటే మనది కానిది మనది కావాలి అనే ఆశ. కాబట్టి వ్రీడా లోభంబులు పెదవులు, స్తనములు ధర్మంబులు, వెన్ను అధర్మ మార్గంబు, మేఢ్రంబు ప్రజాపతి, వృషణంబులు మిత్రావరణులు, జఠరంబు సముద్రంబులు, శల్యసంఘంబులు గిరులు. మొత్తం ఉన్నటువంటి కొండలు ఇవన్నీ కూడా ఆయన యొక్క అస్థికలు అట, ఎముకలు. శల్యసంఘంబులు గిరులు, నాడీనిబహంబులు నదులు, తనూరుహంబులు తరువులు, నిశ్వాసంబులు వాయువులు, కాలంబు గమనంబు, కర్మంబులు నానావిధ జంతు సన్నివహ సంవృత సంసరణములు, శిరోజంబులు మేఘంబులు, కట్టు పుట్టంబులు సంధ్యలు, హృదయంబు ప్రధానంబు, సర్వ వికారంబులకు ఆశ్రయభూతంబైన మనము చంద్రుడు. చంద్రమా మనసో జాతః చక్షో సూర్యో అజాయత, ముఖాదింద్రశ్చాగ్నిశ్చ ప్రాణాద్వాయురజాయత, నాభ్యా ఆసీదంతరిక్షం శీర్ష్ణోద్యౌ సమవర్తతాం, పద్భ్యాం భూమి దిశశ్రోత్రాత్ అన్నాడు. వేదంలో భగవంతుని యొక్క విరాట్ స్వరూపుణ్ణి అభివర్ణనం చేశాడు. ఇంత గొప్ప విషయాలు చెబితే మనం పట్టించుకోకుండా బ్రాహ్మణోస్య ముఖమాసీత్ బాహురాజన్యః కృతః ఊరు తదస్య యద్వైశ్యః పద్భ్యాగుం శూద్రో అజాయత చంద్రమా మనసో జాతః ఇలా చెప్పాడు. అంటే ఆయా ధర్మములు, శూద్ర ధర్మమును ఎవరు అవలంబిస్తే శూద్రుడు, బ్రాహ్మణ ధర్మమును ఎవరు అవలంబిస్తే బ్రాహ్మణుడు. ఇలాగ లోకోపకారం కోసం మహాత్ములు, ఆ ఋషులు స్వయంగా ఏర్పడినటువంటి వేదములను దర్శనము చేసి ఆ ఉన్నవి చెప్పారు. కానీ మనం సమాజంలో ఒకరి యందు ఒకరు ద్వేషములు పెంచుకోవడానికి కాదు, మనకు అర్థం అయ్యి కాక. అందుకే బిభేతి అల్పశ్రుతాత్ వేదః అన్నాడు. కొంచెం తెలిసిన వాడిని చూస్తే వేదము గడగడగడ వణికిపోతుందంట, అమ్మో వీడు నన్ను ఏమైనా చేయగలడు అని. ఎందుకంటే వాడికి దోచిన అర్థం వాడు చెబుతాడు. అందుకని పాపం తన ఏ అర్థము కలిగి ఉన్నదో వేదము ఆ అర్థము లోకానికి తెలియనియ్యడు వీడు మధ్యలో ఉండి. అందువల్ల ఈ ప్రమాదము జరుగుతుందని వేదం అలాంటి వాడిని చూస్తే వణుకుతుందట. బిభేతి అల్పశ్రుతాత్ వేదః అన్నాడు. కాబట్టి వేదములు పరమేశ్వరుని యొక్క నిశ్వాసములు, ఉచ్ఛ్వాస నిశ్వాసములు వేదములు. అటువంటి వాటికి మలినము మనము ఆపాదించరాదు. మన మనస్సులు మలినములు, మన మలినమునే పోగొట్టుకోవాలి వాటిని చూసి. కాబట్టి సమాజము సర్వ కళ్యాణ శోభితముగా ఉండడానికి, అందరిలో మహాత్ముడు పరమేశ్వరుణ్ణి దర్శనం చెయ్యడానికి ఇటువంటి జ్ఞాన కోశాన్ని మనకు మహర్షులు, తత్వవేత్తలు అందజేశారు. ఎక్కడ ఈర్ష్య, రాగ, ద్వేషము, ఎవరి యందు అసూయ, ఇవి ఏవి లేశము కూడా కలగడానికి కాదు. అవి ఉంటే సమసిపోవడానికి ఇటువంటి వాంగ్మయ ప్రపంచము ఉద్భవించినది మనకు. అహంకారంబు రుద్రుండు, హృదయంబు ప్రధానంబు, సర్వ వికారంబులకు ఆశ్రయభూతంబైన మనంబు చంద్రుడు, చిత్తంబు మహత్తత్వము, అహంకారంబు రుద్రుండు, అశ్వతరి ఉష్ట్ర గజంబులు, నఖంబులు, కటిప్రదేశంబు పశు మృగాదులు, విచిత్రములైన ఆలాప నైపుణ్యంబులు పక్షులు, బుద్ధి మనువు, నివాసము పురుషుడు, షడ్జాదులైన స్వర విశేషంబులు, గంధర్వ విద్యాధర సిద్ధచారణ అప్సర సమూహంబులు, స్మృతి ప్రహ్లాదుడు. ఇంత అద్భుతంగా చెబుతున్నాడు. అందుకని విదుర మైత్రేయ సంవాదము చాలా గొప్ప ఘట్టము. ఇందులో మనము తెలుసుకోవలసినది మహాద్భుతమైనటువంటివి ఈ ఘట్టాలు.
శ్రీమద్భక్త చకోరక సోమ వివేకాభిరామ సుర వినుత గుణస్తోమ నిరలంకృతాసుర రామా సీమంత సీమ రాఘవ రామా. పరమేశ్వరుని యొక్క లీలలను గుర్దిగుర్చి పరమ సుందరముగా మనకు భాగవతములో అందజేశారు. ఏమిటి ఈ భాగవతంలో ఉన్న విచిత్రమైన ఆ నడకయే అటువంటిది. ఇక్కడ చెబుతాడు మనకు, కృష్ణుడు వైకుంఠమునకు వెడలిపోయినాడు. ఆ కృష్ణుని యొక్క వైకుంఠ గమనాన్ని చాలా మహాద్భుతంగా వర్ణిస్తాడు. ఏమిటి ఆయన వైకుంఠ గమనము, ఆయన వెళ్ళిపోవటము అనేది ఎంత బాధాకరమైనది. అయితే స్వామి వెళ్ళిపోయాడు అంటే మరి ఈ లోకం ఎలా ఉన్నది? సకల లోకములకు ప్రాణధారణము చేస్తున్నటువంటి మహానుభావుడు గదా. హరిచూడన్నరుడేగినాడు శివరంజనికు. హరిచూడన్నరుడేగి నిలలేడయ్యన్ గదారాడు కాలరులెవ్వారును. ధర్మరాజు చింతిస్తూ ఉన్నాడు. మహావిష్ణువును చూసి వస్తానని వెళ్ళినటువంటి అర్జునుడు 7 నెలలైనది, ఇప్పటికీ తిరిగి రాలేదు. ఏమైనదో తెలియదు, ఏమి జరిగినదో తెలియదు అని విచారగ్రస్తుడై కూర్చున్నాడు. సమద లోలస్వాంతులై యాదవులు సహజముగా లోలస్వాంతులు. వాళ్ళు మనస్సు స్థిరమైన చిత్తం కలిగిన వాళ్ళు కాదు, వాళ్ళు చంచల స్వభావులు. ఏమో ఏం చేశారో, ఏమి జరిగిందో, ఎలా ఉన్నదో అని బాధపడుతూ ఉన్నాడు. ఆయన ఆలోచిస్తూ ఉండగా అర్జునుడు రానే వచ్చినాడు. అర్జునుడు వచ్చి కనపడగానే అడుగుతున్నాడు ఈయన, అన్నా ఫల్గుణ భక్త వత్సల, ఓ ఫల్గుణ, అన్నా ఫల్గుణ భక్త వత్సలుడు బ్రహ్మణ్యుండు గోవిందుడు ఆపన్నానీక శరణ్యుడీశ్వరుడు జగద్భద్రానుసంధాయి శ్రీమన్నవ్యాంబుజపత్రనేత్రుడు సుభద్రామధ్యపీఠం గునందున్నాడా. శ్రీమన్నవ్యాంబుజపత్రనేత్రుడు సుభద్రామధ్యపీఠం గునందు ఉన్నాడా, సుఖి అయి ఉత్సాహి అయి ద్వారకన్, ఆయన ద్వారకలో సుఖంగా ఉన్నాడా అని అడుగుతున్నాడు సాభిప్రాయముగా, సాకాంక్షముగా. ఎప్పుడూ నీ మొగము చిన్నబోదు, మున్నుగ్రాటవిలో సుయోధనుని కోసము కాలకేయులను పరిమార్చిన నాడు, సుయోధనుని కోసము గంధర్వులతో పోరాడిన నాడు, మున్ను ఉగ్రాటవిలో ముక్కంటితో పోరాడిన నాడు, ఏనాడు కూడా కన్నీరెన్నడు తేవు తండ్రి చెప్పుమా కళ్యాణమే చక్రికిన్. ఏనాడు కన్నుల నీళ్లు తేవు నీవు, కన్నీరు పెట్టని వాడివి, కంట తడిబెట్టని వాడివి, ఎందుకు ఇవాళ నీ ముఖము మ్లానమైపోయినది? వీడితివో, ఆడిన మాటను తప్పినావా, లేక బాల వృద్ధలు వెలిగా
కుడిచితివో, బాలులు స్త్రీలు ఉండగా వాళ్ళందరినీ వదిలిపెట్టి ముందు మన కడుపుకు మనము చూసుకోరాదన్నాడు ధర్మశాస్త్రం. కాబట్టి అలా చేశావా? ఎందుకో నీ ముఖము మ్లానమైనది, తేజోహీనమైనది. ఆడిన మాట ఎవరికైనా మాట ఇచ్చి నెరవేర్చలేకపోయావా? వాగ్దాన భంగం అన్నది తేజోహీనానికి కారణం అన్నాడు. మాట ఇస్తే దాన్ని నిలుపుకోవాలి అన్నాడు, లేకుంటే మాట ఇవ్వనే వద్దు. కాబట్టి ఇవేవో చేశావు నీవు. ఏం చేస్తే ఇలా ముఖం మ్లానమైనది, నీకు తేజస్విగా లేవు అని అడిగితే ఆయన చెప్తున్నాడు, ఏం చెప్పగలను నేను? చాలా డగ్గుత్తికతో మాట్లాడలేక, బదులియ్యలేక, అన్నకు సమాధానం చెప్పలేక చెబుతున్నాడు. మనసారథి మన సచివుడు మననీయము. మన సారథి, మన సచివుడు, మన నెయ్యము, మన నాథుడు మనల విడిచి చనియ మనుజాధీశ, విడిచి వెళ్ళిపోయాడు మహానుభావ. ఏం చెప్పమంటావు నన్ను? ఏ మహానుభావుని దయతో స్వయంవరములో ద్రౌపదిని సాధించుకున్నాము, ఏ మహానుభావుని దయతో ధర్మ విజేతలమై మనము రాజ్యాన్ని పొందగలిగి ఉన్నాము, ఏ మహానుభావుని దయతో మనము గాలి పీలుస్తున్నామో, నీరు త్రాగుతున్నామో, అన్నము తింటున్నామో, అటువంటి మహానుభావుడు లేడు అని చెప్పడానికి నాకు దుఃఖముగా ఉన్నది. భూదేవి దుఃఖిస్తున్నదట ఒకవైపు. యవ పద్మాంకుశ చక్రచాప ఝష రేఖాలంకృతం వైన మాధవు పాదద్వయి. ఇంక భూదేవత దుఃఖిస్తున్నదట. ఏమిటి అంటే, యవ పద్మ అంకుశ చక్ర చాప ఝష రేఖాలంకృతం వైన మాధవు పాదద్వయి. ఆయన పాదముల యందు ఈ చిహ్నాలు ఉన్నాయట. యవరేఖ, చక్రరేఖ, అంకుశరేఖ, ఝషరేఖ. ఝషం అంటే పెద్ద చేప. చక్ర, యవ పద్మాంకుశ చక్ర చాప ఝష రేఖ అలంకృతం వైన మాధవు పాదద్వయి. ఆయన రెండు పాదములు ఇంకా నా శరీరము మీద మోవవు గదా అని భూదేవత దుఃఖిస్తున్నదట. అలాగా ఇటువంటి మహానుభావుడు మనను విడిచి చనియే మనుజాధీశ. ధర్మరాజు అన్నాడు, ఒక్క క్షణము పాటు దుఃఖం కలిగిన మహానుభావుడు కాబట్టి అందుకనే ధర్మరాజుకు యుధిష్ఠిరుడు అని పేరు. యుధి అంటే యుద్ధము వచ్చినప్పుడు స్థిరముగా ఉండేవాడు అని. ఏమిటి యుద్ధం అంటే? ఎవరో కత్తి పట్టుకుని యుద్ధం చేయవలసిన పని లేదు. మనస్సంఘర్షణము కూడా యుద్ధమే. అవి ఎప్పుడు వచ్చినా ఆయన మహాస్థిరంగా ఉంటాడట. అప్పుడు ఆయన చెబుతున్నాడు, వ్యాసభాగవతంలో చెప్పాడు, కంటకం కంటకేనైవద్వయం చాపీషుతుస్సమం. కంటకం కంటకేనైవద్వయం చ అపీషితుస్సమం. మహానుభావుడైనటువంటి శ్రీకృష్ణునికి నేను నీవు అన్న భేదము లేదు అన్నాడు. ఎలాగా అంటే చెబుతున్నాడు, మనం దారిలో వెళుతుంటాం, నడుస్తూ ఉన్నప్పుడు ఒక ముళ్ళు గుచ్చుకుంటుంది మన కాలికి. గుచ్చుకుంటే అక్కడ ఏమీ సాధనం లేదు, ఇంకో ముళ్ళు తీసుకుంటాం మనం. ఆ ముళ్ళుతో గుచ్చి నెమ్మదిగా ఇలా తీసేస్తాం లోపల గుచ్చుకున్న ముళ్ళును. తీసివేశాక లోపలి ముళ్ళును తీసివేయడానికి సాధనముగా ఉపయోగపడ్డ ముళ్ళును కూడా మనం తీసివేస్తాం. ఇది ఉపయోగపడింది కదా అని దగ్గర పెట్టుకోము, దీన్ని కూడా పారవేస్తాం. అలాగే ఈ భూభారాన్ని తగ్గిస్తాను అని భూదేవికి ఆయన వరం ఇచ్చాడట. మహానుభావ, ఈ పాపభారాన్ని మోయలేకపోతున్నాను నేను అని మొరపెట్టుకున్నది భూదేవి మహావిష్ణువు దగ్గరకు వెళ్ళి. నీకెందుకు, నేను వస్తున్నాను కదా, అవతరిస్తున్నాను, నీ భారాన్ని తగ్గిస్తాను అన్నాడు. ఆ భారాన్ని తగ్గించటములో ప్రణాళికలో భాగముగా ఆయన రాయబారానికి వెళ్ళాడు. తిరుపతి వెంకట కవులు మహాద్భుతంగా వ్రాశారు. రాయబారానికి వెళ్ళినవాడు వాళ్లకు ప్రియోక్తులు హితోక్తులు చెప్పాలి గాని అహితమైన మాటలు మాట్లాడాడు కదా అండి. ఏమన్నాడు? జెండాపై కపిరాజు ముందునే సితవాది శ్రేణియుంబూంచినే దండం బున్గునితోలు చందనము మీదన్నారి సారించి గాంధీవంబు ధరించి పల్గునుడు ఈ మూకంచెండుచున్నప్పుడు ఒక్కండును నీమర ఆలకింపరు కురుక్ష్మానాథ్ సంధింపగన్
కురుక్ష్మానాథ సంధింపగన్. నీ మూకను చెండుతూ ఉన్నప్పుడు నీ మొర ఎవ్వరూ ఒక్కడు కూడా ఆలకించడు సుమా, నీ ఇష్టం ఏమైపోతావో చూడు అన్నాడు. అంటే ఎవడైనా పౌరుషవంతుడు అవునా అట్లనా అయితే సంధి చేస్తానని అంటాడా? ఏమైతే అదే అయింది, యుద్ధమే గాని అంటాడు. ఆయన ఫలము అదే కాబట్టి, ఉద్దేశం అదే కాబట్టి, రాయబారానికి ప్రయోజనం అదే కాబట్టి రాయబారము. చాలామంది రాయభారం అంటుంటారు, అక్కడ ఒత్తు లేదు, రాయబారమే అది. అంటే మహాభారములో 18 పర్వతాలు ఉన్నాయి అన్నాడట ఒక ఆయన. అలాగా ఏది ఎక్కడుండాలో అదే అక్కడుండాలి, ఇది అటు అది ఇటు తిరగబడరాదు. అంటే మహాభారతమే 18 పర్వాలే, అంటే భారము కాదు పర్వతాలు కాదు. అలాగా రాయభారం అంటుంటారు, అది చాలా మంచిది అని. ఇంకా వింటుంటాం లోకంలో ఆయన ఆంజనేయ స్వామి ఘోటక బ్రహ్మచారి అంటుంటారు. ఎంత తప్పో అర్థము కాదు పాపం వాళ్లకు. ఘోటకుడు అంటే అదేదో పదం బాగుంది కాబట్టి ఆ ఘోటక అంటే చాలా గట్టి బ్రహ్మచారి అనే ఉద్దేశంలో అంటుంటారు వాళ్ళు. ఘోటక అంటే కపట అని అర్థము. కపట బ్రహ్మచారిని ఘోటక బ్రహ్మచారి అంటారు. చాలామంది ఏం చేస్తారు, ఘోటక బ్రహ్మచారి ఆంజనేయ స్వామి అంటాడు. ఏం చెప్పాలో అర్థం కాదు పాపం. అందుకని ఇంతమంది అభిజ్ఞులు మీరందరూ ఉన్నారని చెబుతున్నాను. ఇంకెప్పుడైనా ఎవరైనా మాట్లాడితే మీరు చెబుతారు కదా వాళ్ళకని. కాబట్టి ఘోటక అని అనరా, శబ్దాన్ని ఎక్కడ ప్రయోగించాలో ఏకశబ్ద సుష్ఠు ప్రయుక్త స్వర్గే లోకే కామధుగ్భవతి అన్నాడు. ఏముందండి, జస్ట్ లాంగ్వేజ్, జస్ట్ ఫర్ కమ్యూనికేషన్ అనే ఫ్యాషన్ వచ్చేసింది మనకి ఈరోజు. ఏముందండి, ఏదో భావం తెలిపటమే కదా భాష అంటే. అంత ఎందుకు నాయనా, కడుపు నిండడానికే తిండి అని తినటం లేదే. దోశ అన్నావు, వడ అన్నావు, పూరి అన్నావు, ఇంకా ఉప్మా అన్నావు, ఏమేమి పేర్లు పెట్టావో చెప్పడానికి లేదు. ఇన్ని విధాలు తింటున్నావు, పొద్దున తిన్నది రాత్రికి తినవు, రాత్రికి తింటే మళ్ళీ తినవు, ఇంటికి వచ్చినప్పుడంతా ఏం చేసావు, అప్పుడే కొత్త పదార్థం అని అడుగుతున్నావు భార్యను. ఆమె మళ్ళీ ఆమె మహాసాధ్వీమణి కాబట్టి నీ వ్యవహారం మొత్తం తెలుసు కాబట్టి ఆమె పొద్దునదే మళ్ళీ రాత్రికి అటు ఇటు పెనం మీద వేసి మళ్ళీ పెడుతున్నది. పాపం తెలియకుండా మనవాడు చూసి ఇదేదో చాలా బాగుంది, ఏం చేసావు అన్నాడు. బాగుందిలే, ఇదే చేస్తా రోజు అంటున్నది ఆమె. ఎవరి తెలివి వాళ్ళది. అలాగా మనకు ఆహారానికే ఇంత వైవిధ్యము కావాలనే మరి భాషకు వైవిధ్యం వద్దా? ఎందుకు వద్దు? మనకు సోమరితనము. ఎక్కడ రాధా రాధా అంటాడు, వీడికి అనరాధా అనిపిస్తుంటుంది. రాధా అని పలుకు రాదు, రాధా అంటుంటాడు. ఎక్కడ ఒత్తులు లేవు, పొల్లులు లేవు, షకారాలు లేవు, శకారాలు లేవు, అన్నీ ఒక్కటిగా చేసేసారన్నమాట. ఈ రోజుల్లో ఎక్కడ చూసినా కూడా అలా మాట్లాడటమే ఒక సొగసు, ఒక సోకులా అయిపోయినది. అలా కావద్దు. భాష భాషే దాని గొప్పతనం, దాని గొప్పతనం దానికి ఉన్నది. అందువల్ల ఆయన చెప్తున్నాడు, కంటకం కంటకేనైవ ద్వయం చాపి ఈషితుస్సమం. ఒక ముల్లును ముల్లుతో ఎలా తీసేస్తాడో ఆయన ఈ లోకములో భూభారము కలిగిస్తున్నటువంటి జనావళి అనేటువంటి కంటకములు, జనములు, ప్రాణులు అనే కంటకములు ఏవైతే ఉన్నాయో ఈ కంటకములను ఉద్ధరించడం అంటే తీసివేయడం, పైకి తీయడం. అలా ఉద్ధరించటం అనే నెపముతో, కంటకోద్ధరణము అనే నెపముతో ఎలా చెయ్యాలి, తాను కూడా ఒక కంటకమై వచ్చాడు. అంటే ఒక కృష్ణుడు అనే ఒక కంటకము, ఒక రూపాన్ని ధరించి వచ్చాడు మానవాకృతిగా ఈ లోకానికి. వచ్చి అన్ని కంటకాలను తీసేశాడు. అందరినీ ఉసిగొల్పాడు, వీళ్లను ఉసిగొల్పాడు, వాళ్లను ఉసిగొల్పాడు. ధర్మరాజు మాట విని రాయబారానికి పోతున్నట్టుగా చేశాడు. నీ అభిప్రాయమేమి, నీ అభిప్రాయమేమని అందరినీ అడిగాడు. భీముడు మొహమంతా ఇలా చేసుకున్నాడు, ఎర్రగా కందగడ్డలాగా. నన్ను మళ్ళీ అభిప్రాయం కూడా అడుగుతావా అని ముఖం ఇలా చేసుకున్నాడు. నాకు అవకాశం ఇస్తే ఒక్క గదాఘాతముతో మొత్తం సర్వసైన్యాన్ని నుగ్గు చేసేస్తాను, అటువంటి నన్ను మళ్ళీ రాయబారంలో ఏం చెప్పమంటావని అడుగుతావా అని భీముడు కోపం చేసుకునేటట్లుగా చేశాడు. ఆయనకిష్టం అదే కాబట్టి అందరినీ అలా 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 సర్వసన్నద్ధము చేశాడు తన ప్రణాళికకు అనుకూలముగా. కాబట్టి ఆయనకు ఆ కంటకములన్నీ తీసేశాడు. తీసివేసిన తరువాత తాను కూడా కంటకమే కాబట్టి ఈ శరీరాన్ని వదిలేశాడు ఆయన. అంతేగాని ఆయనకు ఇది అది అన్న భేదము లేదు అన్నాడు. దుర్భగోబత లోకోయం యదవోనితరామపి ఏ సంవసంతోపి నవిదుహు హరిం మీనాయువోడుపం. వ్యాసుడంటాడు ఒక చోట, దుర్భగోబత లోకోయం, ఈ లోకము ఎంత దౌర్భాగ్యజుష్టమైనది.
యదవో నితరామపి, ఈ యాదవులు మరీను అన్నాడు. ఎందుకయ్యా అంత నీకు విసుగు యాదవుల మీద అంటే, ఏ సంవసంతోపి నవిదుహు, అంత అదృష్టం ఇంకెవరికి లేదయ్యా, మరి యాదవులకున్నంత అదృష్టము. వాళ్ళు ఆయనతో కలిసి పాడుతున్నారు, కలిసి నడుస్తున్నారు, కలిసి తిరుగుతున్నారు, కలిసి తింటున్నారు. ఇన్ని ఉంటూ వీరు ఈయన అని తెలుసుకోలేకపోయారు. చూసావా, అయ్యో ఎంత దయనీయము యాదవుల స్థితి అన్నాడు వ్యాసుడు. ఏమిటి ఉదాహరణ చెప్పాడు కింద. ఏం వాల్మీకి కాదు సులభంగా ఇలా అనగానే అలా మనకు అర్థమైపోవడానికి. ఆయన వ్యాసుడు ఒక అద్భుతమైన ఉపమానం చెప్పాడు కింద. హరిం మీనా ఇవోడుపం, చిన్న మాట. హరిని తెలుసుకోలేకపోతున్నారు, చేపలు చంద్రుణ్ణి ఎలా తెలుసుకోలేకపోతున్నాయో అన్నాడు. సమానాధికరణ్యమే లేదు అంటే కామన్ ప్లాట్ఫామ్ అన్నమాట. అప్పుడప్పుడు ఇంగ్లీష్లో చెప్తే కానీ అర్థం కాదు. ఏ విషయం అయినా కూడా సులభంగా తెలిపే భాష అదొకటే మనకు. అందువల్ల సమానాధికరణ్యము అంటే అది ఏ ఊరు అని అడిగితే ప్రమాదం. అందువల్ల కామన్ ప్లాట్ఫామ్ అంటే ఇది మనకు బాగా తెలిసిన వ్యవహారం. దెర్ ఇస్ నో కామన్ ప్లాట్ఫామ్ అట్ ఆల్ అని అంటుంటాం మనం ఆల్ ద టైం, కాబట్టి అది తెలుస్తుంది మనకు. ఒక సమానాధికరణ్యము లేదు, ఒక వేదిక లేదు ఈ రెండింటికి. ఎందుకంటే చంద్రుడు గగనములో ఉన్నాడు, చేపలు సముద్రంలో ఉన్నాయి. ఏమిటి దీనికి దానికి అంటే, పౌర్ణమి నాడు పున్నమి నాడు 16 కళలతో చంద్రుడు వెలుగొందితే సముద్రము ఉత్తుంగ తరంగాలతో ఎగిరిపడుతూ ఉంటుంది. ఈ ఎగిరిపడేటువంటి సముద్రములో గుండ్రంగా ఉన్నటువంటి చంద్రుడు ప్రతిబింబిస్తూ ఉన్నాడు. ఈ ప్రతిబింబము అలల కదలికలకు ఒకసారి ఇలాగా ఒకసారి ఇలాగా పొడవుగా ఒక ఆకారం ఏర్పడుతూ ఉన్నది. ఇలా ఆకారం ఏర్పడుతూ ఉన్నది. చంద్రుడు గుండ్రంగా ఉంటే గుండ్రంగా కనపడటం లేదు నీళ్లలో, ఎందుకంటే అలలు కదులుతున్నాయి కాబట్టి. ఆకారము చెదిరి పొడవుగా కనపడుతూ ఉన్నాడు. ఆ నీడ మెరుస్తున్నది, చేపలు తాము మెరుస్తున్నాయి. ఆ నీడ కదులుతున్నది, చేపలు తాము కదులుతున్నాయి. కాబట్టి ఆ బొమ్మను ప్రతిబింబాన్ని చూసి, తెల్లగా మెరుస్తున్నటువంటి ప్రతిబింబము, కదులుతున్నటువంటి ప్రతిబింబము, తమ వలనే ఆకారము కలిగినటువంటి ప్రతిబింబమును చూచి చేపలు అనుకుంటున్నాయట, ఇది కూడా మనలాంటి ఒక చేపే అనుకుంటున్నాయట. వ్యాస హృదయము ఎంత గహనమో చూడండి. ఆకాశములో ఉన్న చంద్రుడు పున్నమి నాడు గుండ్రంగా ఉన్నప్పటికీ ఆయన నీటిలో ప్రతిఫలించేటప్పుడు ఇలా ఇలా పొడవుగా ఆకారము దాల్చటం వలన అది కూడా కదులుతున్నది. చేపల వలనే నీడ కూడా కదులుతున్నది, ఆకారము కూడా. కాబట్టి తమ వంటి ఒక చేపేని ఎక్కుతున్నాయి, తొక్కుతున్నాయి, నిక్కుతున్నాయి, కానీ ఎక్కడా అంటటం లేదు ఆ ప్రతిబింబం. అలాగే యాదవులందరూ కూడా కలిసి పాడుతున్నారు, కలిసి తిరుగుతున్నారు, తింటున్నారు, అందరితో అన్ని చేస్తున్నాడు ఆయన, కానీ ఎవ్వరికీ ఎక్కడా అంటటం లేదు. అది కృష్ణుని యొక్క లీల. అందువల్ల అసలు బింబము నారాయణమూర్తి, ఈయన ప్రతిబింబము ఇక్కడ ఉన్నవాడు అని యాదవులు గ్రహించలేకపోతున్నారు సుమా. ఇటువంటి గ్రహించలేనటువంటి యాదవులు అయ్యో అని అంటున్నాడు. భగవత్ తత్వాన్ని తెలుసుకోవడానికి కొందరు మహాత్ములకు మాత్రమే ఈ తత్వం సంపూర్ణంగా తెలుసయ్యా అన్నారు. మీకు నారదుడు అంటే చెప్పాను. ఎందుకు అంటే నారదుడు నారం దదాతి ఇది నారదః అన్నారు. నారదుడు జ్ఞానప్రదాత కాబట్టి ఆయనకు ఆ తత్వము తెలుసు అన్నాడు. నారదుడికి తెలుసు, ఇంకెవరికి తెలుసు? ఆ నారదుల వారు కూడా తత్వం ఎక్కడ తెలుసుకున్నాడు అంటే సనక సనందనాదుల దగ్గర తెలుసుకున్నాడట. ఆ నలుగురు సనక సనందనాదులు మహాత్ములు వాళ్ళు ఎవరు అంటే సనకుడు, సనందనుడు, సనత్సుజాతుడు, సనత్కుమారుడు, వీళ్ళు నలుగురు. కాబట్టి సనక సనందనాదులు అని అంటుంటారు. ఈ తర్వాత ఇద్దరిని ఆది శబ్దము చేత చెబుతూ ఉంటాడు ఎక్కడ చూసినా కూడా. వీళ్ళు వీత రాగద్వేషులు, నిరంతరము మహావిష్ణు సన్నిధిలో ఉండేటువంటి మహాత్ములు వీళ్ళు. వీళ్ళకి ఇప్పుడు వెళ్ళవచ్చు, ఇప్పుడు వెళ్ళకూడదన్న నియమ నిబంధనలు లేవు వాళ్లకు, దానికి అతీతులు. అటువంటి ఈ నలుగురు మహాత్ములు మరకతరత్న తోరణ సమంచిత కుడ్యకవాట గేహళీ విరచిత కక్ష షట్క మరవింద దళాక్ష విలోకనోత్సవ
ఆదరమతి అన్యమున్ గనక దాటి అనంతర కక్షయందు ఇద్దరును తదీయ పాలురనుదార సమాన వయో విశేషులను. ఈ ఇద్దరు వైకుంఠ ద్వారముల దగ్గరకు వెళ్ళాట చూడటానికి. వర వైకుంఠము సారసాకరము, ఆ వైకుంఠం ఎలా ఉన్నదో మహాద్భుతంగా వర్ణిస్తున్నాడు. వర వైకుంఠము సారసాకరము దివ్య స్వర్ణశాలాంక గోపుర హర్మ్యావృతమైన తద్భవనము అంభోజంబు. వైకుంఠమంతా కూడా ఒక కొలను అట, సరస్సు. ఆ సరస్సులో ఆ విష్ణుదేవుని యొక్క భవనము అది పద్మమన్నాడు. ఎటువంటిది? దివ్య స్వర్ణశాలాంక గోపుర హర్మ్యావృతమైన తద్భవనము అంభోజంబు. తన్మందిరాంతర విభ్రాజిత భోగి కర్ణిక, ఆ మందిరాంతరమునందు విభ్రాజిత భోగి అది కర్ణిక. తదుద్యద్భోగ పర్యంకమందు ఇరవందన్ వసించు మాధవుడు తాను ఏ పారు భృంగాకృతిన్. స్వామి తుమ్మెద వంటి వాడు, నల్లగా ఉన్నాడు కదా, అందుకని ఇంత వైకుంఠాన్ని సరస్సుగా చేశాడు. ఆ భవనాన్ని పద్మమన్నాడు, అందులో ఉన్నటువంటి ఆ మధ్య భాగాన్ని కర్ణిక అన్నాడు. ఆ పైన ఉన్నటువంటి మహానుభావుడే తుమ్మెద, ఆయనే శ్రీకృష్ణుడు అని, మహానుభావుడు మహావిష్ణువు అన్నాడు. మరియు సరోరుహోదరుని మంగళ దివ్య కథానులాప నిర్భర పరితోష బాష్పకణ బంధుర చారు కపోల గద్గద స్వర పులకీకృతాంగులై. అది వింటే స్వరము, గద్గదము, పులకితము ఇవన్నీ వచ్చేస్తాయిట ఒక్కసారి ఆ మహానుభావుని యందు మనస్సు లగ్నం చేస్తే. మరియు సరోరుహోదరుని మంగళ దివ్య కథానులాప నిర్భర పరితోష బాష్పకణ బంధుర చారు కపోల గద్గద స్వర పులకీకృతాంగులగు వారును నిస్పృహ చిత్తులు అహంకరణ విదూరులు ఉందురు సుకర్ములు ఉండెడు పుణ్యభూములన్. ఈ మహాత్ములు అలా ఉంటారట. హరిచే పాలితమైన కాంచన విమానారూఢమైనట్టి సత్పురుషానీకము చేతనర్చి విభవాపూర్ణ ప్రభావోన్నతింకర ముప్పారు తదీయ ధామము జగత్కళ్యాణమూర్తుల్ మునీశ్వరులు అర్థిన్ నిజ యోగ శక్తి పరితోష స్వాంతులై చచ్చరన్. పరమున్ అనంతున్ భక్త పరిపాలున్ సుహృత్తమున్ విష్ణున్ ఈశ్వరేశ్వరున్ భజింపగోరి అనివారణ ఇందరుదేర ఇచ్చలున్ భరిత ముదాత్ములై కొలువ పాయక తద్భజనాంతరాయ తత్పరమతి మాకు నిప్పుడు అరిపడ్డ దురాత్ములనేడు కంటిరే. జయ విజయులిద్దరూ అడ్డుపడ్డారు, లోపలికి పోవడానికి వీల్లేదు. ఇప్పుడు స్వామివారిని చూడడానికి వీల్లేదు, వారు ఏకాంత సేవలో ఉన్నారన్నారు. ఏ కాంత సేవలో ఉన్నా పర్వాలేదు, మేము వెళ్ళవలసిందే అన్నారు. అలా కుదరదు, ఇప్పుడు వెళ్ళడానికి వీల్లేదన్నారు. ఓహో, ఏమి గర్వం రా మీకు! సనక సనందనాదులు జయ విజయులంజూచి మీ మనంగుల స్వామిహితార్థంపై నిష్కపట వర్తనులమైన మాబోటుల హరివృత్తింగల ఇతర జనంగుల భవత్సదనంబు ప్రవేశింతురోయను శంఖంజేసి కొందరు ప్రవేశింపంచేయుటయు కొందర వారించుటయును దౌవారిక స్వభావం వని వారింపతలంచితిరేని ప్రశాంత దివ్య మంగళ విగ్రహుండును గత విగ్రహుండును భగవంతుండును విశ్వగర్భుండును అయిన ఈశ్వరుండు ప్రాప్యంబును ప్రాపకంబును ప్రాప్తియును. అది వాళ్ల స్థితి, మానసిక స్థితి. ప్రాప్యము ఆయన, ప్రాపకము ఆయన, ప్రాప్తి కూడా ఆయన. ఈ తత్వం ఎరిగిన వాళ్ళు కాబట్టి మీరు అడ్డు పెట్టడానికి వీల్లేదన్నారు. వాళ్ళు ఒక దివ్య మాలాధారులై ఉన్నారు, భగవంతుని యొక్క అనుగ్రహ మాలలు ధరించి ఉన్నారు. వాళ్లకు ఏ సమయంలోనైనా భగవంతుడితో వీళ్లకు ఉన్నటువంటి విచిత్రమైన ఒక గొప్ప లక్షణం ఏమిటి అంటే, వీళ్ళెప్పుడూ కూడా కౌమార వయస్సులో ఉండేవారట. వాళ్లకు వయస్సు ఎప్పుడూ పెరగదు, అంతే వయస్సులో ఉంటారు. నిరంతరము దిగంబరులు వాళ్ళు, నిరంతర పుణ్య సువాసనాభరితులు వాళ్ళు. అలా నడుస్తుంటే పుణ్య గంధము అలాగ వస్తూ ఉంటుందట. యథా సంపుష్పితస్య వృక్షస్య దూరాద్ గంధో వా ఆతి ఏవం పుణ్యస్య కర్మణో గంధో వా ఆతి అన్నాడు వేదములో. యథా సంపుష్పితస్య వృక్షస్య, బాగా విరగకాచినటువంటి సుపుష్పితమైనటువంటి వృక్షము ఎలా అయితే సువాసనలు దిశాంతములయందు వెదజల్లుతుందో, అలా పుణ్య కర్మలు ఆచరించిన మహనీయుని యొక్క కీర్తి పరిమళం అలా దిగంత వ్యాప్తం అవుతుంది అన్నాడు. అందువల్ల
సుకర్మలు సత్కర్మలు ఆచరించమని మానవులకు ఉపదేశం చేస్తున్నారు. ఇటువంటి మహాత్ములు శ్రీ లలనేశ్వర దర్శన లాలసులయ్యేగు బుధలలాములను అతి దుశ్శీలత తద్వచన ప్రతికూలమతిన్ పోవకుండ కుటిలాత్మకులై వాళ్ళు వారించినారు వెళ్ళడానికి వీల్లేదని. సరే శపిస్తున్నారు. మహాకాశంబునందు ఘటపటాద్యాకాశంబులు వేరులేక ఏకం వై తోచు చందంబున మనం చెప్పుకున్నాం. మహాకాశము, ఘటాకాశము, గృహాకాశము, పటాకాశము ఏమిటి అని. ఈ మహాకాశములో ఎలా అయితే ఘటపట ఆకాశములు వేరై లేవో అలా మేము వేరై లేము ఆయనతో. అయినా మీరు గుర్తించలేకుండారు అజ్ఞాన వశము చేత, మాయావశము చేత. మహాకాశంబునందు ఘటపటాద్యాకాశంబు వేరులేక ఏకం వై తోచు చందంబున విద్వాంసులకు వారు అమ్మహాత్ముని సకల ఆత్మభేదరహితునిగా పొడగందురు అదియునుగాక లోకమందు రాజులు సాపరాధులైన కింకర జనంబులనాజ్ఞాపించు చందంబున ఈశ్వరుండు దండించునో అను భయంబునం చేసి వారించితిమి అని తలంచితిరేని. ఒకవేళ మహావిష్ణువు మమ్మల్ని, ఆయన లోకలోకేశ్వరుడు, సకల లోకైక చక్రవర్తి కాబట్టి ఆయన మమ్మల్ని దండిస్తాడేమో అపరాధానికి అని మమ్మల్ని అడ్డగిస్తున్నారేమో. అలా కాదు. భూసర వేషధారులమైన మాకును, బ్రాహ్మణ వేషధారులమైన మాకును, వైకుంఠనాయకుండైన సర్వేశ్వరునకును భేదంబు లేదు. ఆ లోపల ఉన్నటువంటి లోకేశ్వరేశ్వరుడికి మాకు భేదము లేదు. శంకసేయన్ పని లేదు ఇట్లగుట ఎరిగి మందబుద్ధులరై మమ్ము వారించిన అనుచిత కర్ములకు మీరలు మదీయ శాపారుహులగుదురుగాన భూలోకంబునన్ కామక్రోధ లోభంబులను శత్రువులు బాధింపన్ పుట్టుడు అని శపించిరి. మీరు కామక్రోధ లోభమోహ మదమాత్సర్యాదులన్నీ వీటన్నింటి చేత పరివృతులై పీడింపబడేటట్లుగా అటువంటి అవతారములు జన్మలు మీరు ఎత్తుదురుగాక పో అని శపించారు వాళ్ళు. వరయోగీశ్వరులారా మమ్ము మది నొవ్వన్మీరలిట్లన్న నిష్ఠుర వాక్యంబులకింక మీ మనములన్ శోకింపగారాదు. సత్పురుష శ్రేణి పరాభవించిన వృథాభూతాత్ములన్ మమ్ము మా దురితం వింతకు తెచ్చే మీద శుభముందుకుందుమే మారయన్. మహాత్ములైన మిమ్మల్ని నొప్పించినందుకు మాకు తగిన శిక్ష పడినది అని పాద నమస్కారములు చేస్తున్నారు. మీ కరుణావలోకన సమేతులగా మము చేయ చిత్తముల్ తూకననేని మా చనువు ద్రోజక ఈదగు లోభమోహముల్ గైకొని పుట్టుచోట నవకంజ దళాక్షుని నామ విస్మృతిం వైకొనకుండ చేయుట శుభంబగు మీది మదీయ జన్మముల్. మేము ఎంత దౌర్భాగ్యమైన జన్మలు ఎత్తినా మీ అనుగ్రహముతో ఒక్క చిన్న దయ మా వైపు చూడండి. అట్లా పుట్టినప్పటికీ అరిషడ్వర్గముల చేత బాధింపబడినప్పటికీ మేము శ్రీహరిని మరవకుండా ఎప్పుడూ ఆయన్ని ధ్యానించే అనుగ్రహాన్ని మాత్రము మాకు ప్రసాదించండి అని అడిగారు. జయ విజయులు. హరి సర్వేశుడు అనంతుడు ఆ కలకలం బాలించి. లోపల ఈ శబ్దం అంతా వింటున్నాడు. ఒకరొకరు మాట్లాడుకోవడాలు, వాళ్ళు శపించడాలు, మళ్ళీ వీళ్ళు కాళ్ళు పట్టుకోవడాలు, ఇవన్నీ ఆయన కలకలం అంతా వినపడ్డది లోపలికి. హరి సర్వేశుడు అనంతుడు ఆ కలకలంబు ఆలించి పద్మాలయా సరసాలాప వినోద సౌఖ్యరచనల్ సాలించి. పోతన గారికి ఎప్పుడు ఇలాగే దర్శనమిస్తాడు స్వామి. ఆయన పద్మాలయ సరసాలోప వినోద సార కథలను సాలించి అన్నాడు. అంతదాకా ఆమె సరసాలాప వినోద దివ్య కథలలో తేలియాడుతున్నాడట స్వామి. పద్మాలయ సరసాలాప వినోద సౌఖ్యరచనల్ సాలించి శుద్ధాంత మందిరమాణిక్యపు దేహళుల్ నడచి ఏతంచన్ ప్రపన్నార్తి సంహరుడై నిత్య విభూతి శోభన కరుండై మానితాకారుడై. స్వామి బయటకు వచ్చాడు. శరణిధి కన్యకామణయు సంభ్రమవప్పగా లక్ష్మీదేవి కూడా హడావిడిగా ఆయన వెంట వస్తున్నది. తోడరాన్ మనోహర నిజలీలమై పరమహంస మునీంద్ర గవేషపాద పంకరుహములన్ వినూత్నమణి కాంచన నూపర మంజుఘోషముల్ వరుసమరంగా. చూసారా, ఎక్కడ వర్ణించినా మహాద్భుతమైన వర్ణన ఏం చేస్తున్నాడో. ఆయన వస్తూ ఉంటే ఆయన కాలి మువ్వలు అందెలు గల్లు గల్లుమంటున్నాయట. ఏమిటి ఆ అందెలు, ఆ పాదములు ఏమిటంటే పరమ మునీంద్ర యోగి గవేషమాణ. పరమ మునీంద్రులు, యోగులు, పరమహంసలు, నివృత్త రాగద్వేషులు, మహాత్ములు, మహాభక్తులు
ఏ దివ్య పురుషుని యొక్క పాదములను దర్శించడానికి వెతుకుతూ ఉంటారో అటువంటి పాదములు ఘలంఘల ధ్వనులతో వస్తున్నాయట ముందుకు నడిచి. మనోహర నిజలీలమై పరమహంస మునీంద్ర గవేష పాద పంకరుహములన్ వినూత్న మణికాంచన నూపుర మంజుఘోషముల్ వరుసచలంగ ఆర్య జనవంద్యుడు యోగి జనైక సేవ్యుడై కరమణి హేమ కంకణ నికాయ జనంకృతులుల్లసిల్ల అత్సరలిడు హంస పక్ష సితచామర గంధ బహోచ్చలత్ సుధాకర రుచిరాతపత్త సుభగ ప్రవిలంబిత హారవల్లరి సరస గళత్తుషార ప్రవిలంబిత జాల విరాజిత మంగళాంగుడై. ఏమి వర్ణనం అండి! స్వామి కనిపిస్తున్నాడు కన్నులకు. ఆయన వస్తూ ఉంటే ఎలా ఉన్నది? దేవకాంతలందరూ ఆయనకు వింజామరలు వీస్తూ పన్నీటి జల్లులు చల్లుతూ ఉన్నారట. ఇలాగా వర మణి హేమ కంకణ నికాయ ఝణంకృతులు ఉల్లసిల్ల, ఇలా చల్లుతున్నప్పుడంతా వాళ్ళ కంకణములు మోగుతున్నాయట. ఝణఝణ ఆ దేవకాంతల యొక్క కంకణములు. వరమణి హేమ కంకణ నికాయ ఝణంకృతులు ఉల్లసిల్ల అత్సరలు ఇడు హంస పక్ష సిత చామర గంధ మహోచ్చలత్ సుధాకర రుచిర ఆతపత్ర సుభగ ప్రవిలంబిత హారవల్లరి సరస గళత్తుషార కనజాల విరాజిత మంగళాంగుడై. అటువంటి మంగళాంగుడు మంగళస్వరూపుడు స్వామి వేంచేస్తూ ఉన్నాడు, వస్తున్నాడు. కటి విరాజిత పీత కౌసేయ శాటితో వితత కాంచీ గుణద్యుతి నటింప ఆలంబికంఠహారావళి ప్రభలతో కౌస్తుభరోచులు క్రందుకొనగ నిజకాంతిజిత తటిద్వ్రజ కర్ణకుండల రుచులు గండద్యుతుల్ ప్రోదిసేయ. వర్ణనా నిపుణ కవి అన్నాడు. కవి అయినవాడు వర్ణిస్తే కవి అవునా కాదా తేలిపోతాడన్నాడు. విష్ణుమూర్తి బయటికి వచ్చాడు మందిరంలో నుంచి, కానీ వచ్చాడు అని చెబితే కవి ఎలా అవుతాడు? ఎలా వచ్చాడో చెబుతున్నాడు. వ్యాసుడు అలా చెప్పాడు, పోతన ఇలా చెబుతున్నాడు. కటి విరాజిత పీత కౌసేయ శాటితో వితత కాంచీ గుణద్యుతి నటింప ఆలంబికంఠహారావళి ప్రభలతో కౌస్తుభరోచులు కందుకొనగ నిజ కాంతిజిత తటిద్వ్రజ కర్ణకుండల రుచులు గండద్యుతుల్ ప్రోదిసేయ మహనీయ నవరత్నమయ కిరీట ప్రభా నిజయంబు దిక్కుల నిండి పర్వ వైనతేయాంస విన్యస్త వామహస్త కలిత కేయూర. మంచి అద్భుతమైన దృశ్యం చూపిస్తున్నాడు. వైనతేయుని యొక్క అంశ విన్యస్త హస్త, దాని ఆయన వాహనమైనటువంటి గరుడు, ఆ గరుడుని భుజస్కంధము మీద ఇలా వామహస్తము విలాసంగా మోపాడట ఆయన. వైనతేయ అంశ విన్యస్త వామహస్త కలిత కేయూర వలయ కంకణములొప్ప అన్య కరతల భ్రమణీకృతానుమోద సుందరాకార లీలారవిందమరా. ఒక చేయి ఇలా పెట్టాడట, ఒక చేత్తో లీలాకమలాన్ని ధరించాడట స్వామి. ఆ అరవిందాక్షుడు లీలారవిందాన్ని దాల్చి అలా వచ్చాడట బయటికి. స్థిర శుభలీల ఇట్లరుగుదించే మరియు చరణారవింద మంజు కింజల్క పుంజ ప్రభారంజిత తులసీ మరంద బంధుర గంధానుబంధ సుగంధి గంధవహ ఆస్వాద కలిత సేవా తత్పరులై చనుదించు యోగీంద్రులకు మానసానందకార్యగు బహిష్కరణ అంతఃకరణ పరితోష ప్రకీర్ణ రోమాంచ రుచిదాయకంబును ప్రభాపూర్తియుక్తంబునగు మూర్తితోడ నిజ సౌందర్య వరకళా వినిర్జిత శ్రీ రమణీ సౌందర్య భాసమానుండగు అగుచు పాదచారి అయి అఖిల విశ్వగురుండైన సర్వేశ్వరుండు వేంచేసే అప్పుడు. ఆయన నడిచి రావడము కూడా విశేషమే కదా. ఆయన ఎప్పుడు నడుస్తాడు? గరుడు సిద్ధముగా కాచుకొని ఉన్నాడు పక్కన ఎల్లవేళలా. ఆయన నడిచి వచ్చాడట. స్థిర శుభలీల అట్లరుగుదించిన అవ్విభు విద్రుమారుణాధరణవ పల్లవ స్ఫురదుదంచిత కుందరుచి స్మితైక సుందర వదనారవిందము ముదంబున తప్పక చూచియున్ మునీశ్వరుడు నిజాత్మలంతని విశాలక వెండియు చూచిరీయుములన్. మళ్ళీ మళ్ళీ చూస్తున్నారట. ఎంత చూసినా తనివి తీరలేదు వాళ్లకు. మళ్ళీ మళ్ళీ చూస్తున్నారు ఆయన. పరమ తపో విభూత భవపాపులమై చెరియించు మాకు ఏ నేడు అరయ భవత్పదాశ్రితులన్ అల్గి శపించిన భూరి దుష్కృత స్ఫురణ అసత్పథైక పరిభూతులమై నిజ ధర్మహానిగా నిరయమునందగా వలసె నేరము వెట్టకుమము
కావవే. స్వామిని చూడగానే మహాసత్వ సంపన్నులైపోయారు మళ్ళీ వాళ్ళు. అయిపోయి మహాత్మా పరమ తపో విధూత భవపాపులమై చెరించు మేము, మాకు ఈరోజు ఈ క్షణములో నీ పాదాశ్రితులైనటువంటి నీ పాదసేవకులైనటువంటి మహాత్ములను శపించేటువంటి దుస్థితి దాపురించినది. శపించితిమే, కోపము చేసుకుని మమ్మల్ని ఎలా కరుణిస్తావో నీవు అని అంటున్నారు. కరమనురక్తి షట్పదము కమ్ర సుగంధ మరందవాంఛచే తరమిడి శాత కంటక వృతస్ఫుటనవ్యతర ప్రసూన మంజరులను డాయు పోల్కిని భృశంబగు విఘ్నములం జయించి మీ చరణ సరోజముల్ కొలువ సమ్మితి వచ్చితిమయ్య కేశవా. ఏమీ లేదు, ఉదాహరణం చెప్పారు, అద్భుతం. కమ్ర సుగంధ మరంద వాంఛచే తరమతి శాత కంటక వృతస్ఫుట నవ్యతర ప్రసూన మంజరులను డాయు పోల్కిని. తుమ్మెదలు ఎలా అయితే ఆ ముళ్ళ పొదలను దాటుకుని లోపల పుష్పములలో ఉన్న మకరందాన్ని గ్రోలడానికి పరుగెత్తి ఆ ముళ్ళనన్నిటినీ దాటుకుని వస్తాయో, అలాగా అన్ని అడ్డంకులను దాటుకుని మేము మీ దర్శనార్థము వస్తున్నాము అన్నారు. అలరు భవత్పదాంబుజ యుగార్పితమై చెలువందునట్టి ఈ తులసి పవిత్రమైన గతితో యజనాభ. మీ గడములో మీ కంఠాన్ని అధివసించి ఉన్నటువంటి ఈ తులసీమాల పవిత్రమై ఉన్నదే, అది ఏమి పుణ్యము చేసుకున్నదో స్వామి. భవత్ కథా సుధాకలితములైన వాక్కులను, నీ కథా సుధాకలితములైన నీ కథామృతముతో అలదబడినటువంటి ఆ సుధాపరిపూర్ణములైనటువంటి వాక్కులతో అకల్మషయుక్తిని విన్న కర్ణముల్ విలసితమైనని విలసితలీలమై భువి పవిత్రములై విలసిల్లు మాధవ అని అన్నారు. అంటే ఇంత బాధను, ఇంత వినయాన్ని, ఇంత భక్తిని ప్రకటిస్తే ఆ భక్తాగ్రగణ్యులతో ఆయన అంటున్నాడు, బదులు చెబుతున్నాడు. విజయాభిధానంబులు గల మదీయ ద్వారపాలకులు ఈ ఇద్దరు జయ విజయ అభిధానంబులు గల మదీయ ద్వారపాలకులు. వీరు మిమ్మున్ గైకొనక మదీయ ఆజ్ఞా అతిక్రమణులై చేసిన అపరాధంబునకు తగిన దండంబుగా వించితిరి. మిమ్మల్ని మెచ్చుకుంటున్నాను, అభినందిస్తున్నాను, మీరేం తప్పు చేయలేదన్నాడు. చేసిన అపరాధంబునకు తగిన దండంబుగా వించితిరి, అదియు నాకు అభిమతం వయ్యే. ఇంత మాత్రమే అని ఊరుకోలేదు. ఆయన పరంధాముడు, పరమపురుషుడు. అంతటితో ఊరుకుంటే ఆయన పరమపురుషుడు ఎలా అవుతాడు? ఇంకేం చెబుతున్నాడో వినండి. అదియునుగాక భృత్యవర్గంబు చేయు అపరాధంబు స్వామిదియే. నా పరిచారకులు చేసే తప్పులు నావే, నేను చేసినటువంటివే అవి. అదియునుగాక భృత్యవర్గంబు చేయు అపరాధంబు స్వామిదియే. కాన ఈ తప్పునకు మాననీయుండనైన నన్ను మన్నించి ప్రసన్నులగుదురుగాక. చూసారా భక్తులు ఏం కావాలి ఇంకప్పుడు? స్వామి భృత్యులు చేసిన తప్పు స్వామిదే, అందువల్ల మాననీయుడనైన నేను మిమ్మల్ని మన్నింపమని కోరుతున్నాను అన్నాడు. సహజముగా అందరినీ మన్నించవలసిన వాడిని నేను, ఇటువంటి నేను మిమ్మల్ని మన్నించమని కోరుతున్నాను అన్నాడు. అని ఇంకా అంటున్నాడు స్వామి. నిజ తేజోహాని గజయ విజయులు ధరకూలిరపుడు విహ్వలు రగుచున్ త్రిజగముల సుర విమానము వ్రజముల హాహారవంబు కందుగ చలగన్ వారలు ఓదితి గర్భాగారంబుననున్న వారు గడగి తదీయోదార ఘన తేజమిపుడ నివారణ మీ తేజమెల్లవంబుగ చేసన్. దితి గర్భములో ప్రవేశించారు వాళ్ళు. ఇంతకు మూలమాహరి రమేశ్వరుడు అర్థినునర్చు కార్యముల్ వింతలే సర్వభూత భవ వృద్ధి వినాశన హేతుభూతుడాద్యంత వికార శూన్యుడు. దయానిధి మీయడ మేలుసేయు నీ చింత దొరంగి వేతనుడు చేకురు మీకు మనోరథార్థముల్ అని ఆశీర్వదించి జయ విజయులను పంపించేసినాడు. ఆ జయ విజయులు దితి గర్భములో హిరణ్యాక్ష హిరణ్య కశిపులుగా పుడుతున్నారు. హిరణ్య అక్షుడు అన్నాడు, చెప్పాను మీకు, ఎప్పుడు బంగారం మీద చూపు ఉండేవాడు అని. హిరణ్య అక్షుడు
హిరణ్య కశిపుడు. కసిపు అంటే ఇట్లా వరుసుకుని పోవటం అన్నమాట. అంటే వాడు ఎప్పుడు శరీరానికి డబ్బు తగులుతూ ఉండాలన్నమాట. ఇలా ఇలా తడిమి తడిమి చూసి ఆనందిస్తూ ఉంటాడు. వాడు హిరణ్య కశిపుడు. కాబట్టి అంతే కదండి, మహాధనవంతులు లెక్క పెట్టుకోలేనంత ధనం ఉంటే ఏం చేస్తారు? అట్లా అట్లా చూడి తడిమి చూసి ఆనందిస్తూ ఉంటారన్నమాట. చెప్పాను కదా ఆయనే గొప్ప దాత అని. ఎందుకంటే మరి పాపం ముట్టుకోకుండా ఇచ్చేస్తాడు అందరికీ అని. అంతటి వాడన్నమాట. ఆశ చెడ్డదన్నమాట. ఆశ చాలా గొప్పది. ఓ మహానుభావుడు చెప్పాడు, ఆశానామ మనుష్యాణం కాచిద ఆశ్చర్య శృంఖల. ఈ ఆశ అనేది ఆశ్చర్యకరమైన శృంఖల అంట. శృంఖల అంటే గొలుసు. ఆశ్చర్యం ఏముందయ్యా అంటే గొలుసు ఏం చేస్తుంది? మామూలుగా గొలుసుతో కట్టేస్తే ఇక కదలకుండా పడి ఉంటాడు మనిషి. గొలుసుతో కట్టేస్తే కదలకుండా పడి ఉంటాడు. కానీ ఈ ఆశతో కట్టబడ్డవాడు యయా బద్ధ దిశోధావేత్. ఈ ఆశతో బద్ధుడైన వాడు, ఈ ఆశ అనే గొలుసుతో కట్టబడ్డవాడు దిక్కుల వెంట పరిగెడుతూ ఉంటాడట. ఓ చోట కూర్చోడు, ఉండలేడు. ముక్తస్థిష్ఠతి పంగువత్. ఆ గొలుసు విప్పితే, ఈ ఆశ అనే గొలుసు విప్పితే వాడు కుంటివాడిలాగా అక్కడే ఉంటాడు, ఎక్కడా పోడట. అంటే ఆశ లేనివాడు ఎక్కడ పోడు. ఆశ ఉన్నవాడు దేశాలు తిరుగుతూ ఉంటాడు. వాడు ఇక్కడ అక్కడ అని. ఓ మహానుభావుడు చెప్పాడు, హే దారిద్ర్య నమస్తుభ్యం. ఓ దరిద్రమా నీకు నమస్కారం అన్నాడు. నీకు నా మీద ఎంత కరుణ. హే దారిద్ర్య నమస్తుభ్యం సిద్ధోహం త్వత్ప్రసాదత. నీ దయ వల్ల నేను సిద్ధుడనైపోయాను అన్నాడు. ఎలా సిద్ధుడు అంటే ఏమిటి? పశ్యామ్యహం జగత్సర్వం. నేను లోకమంతా తిరిగి అన్నీ చూస్తున్నాను. నేను నమాం పశ్యతి కశ్చన. నన్నెవడు చూడటం లేదు, నేను లోకాన్నంతా చూస్తున్నాను. సిద్ధుడు తాను కనిపించకుండా తాను అందరినీ చూస్తూ ఉంటాడు. ఇది సిద్ధుడి యొక్క లక్షణం. కాబట్టి నీ దయ వల్ల ఓ దారిద్ర్యమా నేను సిద్ధుడనైపోయాను అన్నాడు. ఎందుకంటే నేను అందరినీ చూస్తున్నాను, ఇల్లు వెళ్ళి ప్రతివాడిని అడుగుతున్నాను, అందరినీ చూస్తున్నాను, ఎవడు నన్ను చూడటం లేదు. అందువల్ల నీకు నమస్కారం అన్నాడు. ఓ మహానుభావుడు, ఆశ అనేది ఎంతటి ఆశాపాశముతా కడున్ నిడుపులేదంతం బురాజేంద్ర మనకు వస్తుంది. ఆశాపాశముతా కడున్ నిడుపు అన్నాడు. చాలా పొడవు ఈ ఆశాపాశం అన్నాడు. ఓ మహానుభావుడు, ఓ ధనవంతుడు దానం చేస్తున్నాడు అందరికీ. చేస్తూ ఉంటే అక్కడ మహాపండితులు అందరూ, దరిద్ర గుణ సంపన్నులు అందరూ కూడా క్యూలు కట్టి నిలబడ్డారు. అందరూ దానం తీసుకుంటూ ఉన్నారు. అందులో ఒక పండితుడు పాపం, ఆయన దారిద్ర్యం తీరలేదు. ఒకసారి ఇలా తీసుకుని వచ్చాడు, చాలలేదు, మళ్ళీ కావాలనుకున్నాడు. అనుకుని ఏం చేశాడు, అక్కడంతా చాలా నియమ నిబంధనలు చక్కగా ఉన్నాయి. అందువల్ల ఏం చేసేదానికి లేక ఆ గోడ దూకాడు. అటువైపు నుంచి గోడ దూకు వచ్చి మళ్ళీ వరుసలో నిలబడ్డాడు. ఆ దూకేటప్పుడు, దానం ఇచ్చేటప్పుడు దాన ధార పోస్తారు కదా, ఆ ధార అంతా నీళ్లు పడి అక్కడ బురదగా ఉన్నది. ఈయన దూకేటప్పటికి ఆ బురదంతా చిందింది ఒళ్ళంతా. ఆ రాజుగారు అడిగారు, ఆ ధనవంతుడు, ఏమిటయ్యా ఇదంతా ఏమిటి ఇట్లా ఉన్నది అన్నాడు. అంటే ఏం లేదు మహానుభావ, నాకు 3 భార్యలు అన్నాడు. ఈ సౌభాగ్యానికి మళ్ళీ 3 భార్యలా అనుకున్నాడు రాజు. క్షుత్రుడాశా కుటుంబిన్యః. క్షుత్రుట్ ఆశ. క్షుత్ ఒకటి ఆకలి, త్రుట్ దాహము, తీరని దాహము, ఆశాహ మూడవ ఆమె ఆశ. ఈ 3 భార్యలు నాకు. క్షుత్రుట్ ఆశాహ కుటుంబిన్యః. భార్య అని చిన్న మాట అనలేదు, కుటుంబిన్యః అన్నాడు. ఈ 3 కుటుంబవతులు నాకు అన్నాడు. బాగానే ఉన్నది. మయి జీవతి నాన్యగాః. నేను బతికుండగా వాళ్ళు నన్ను వదిలిపోరు. మహాపతివ్రతా శిరోమణులు వాళ్ళు. నేనుండగా వాళ్ళు పక్కకు పోరు నన్ను వదిలిపెట్టి. మయి జీవతి, నేను బతికి ఉండగా, నా అన్యగాహ, మరొక చోటికి పోయేవాళ్ళు కాదు పాపం వాళ్ళు, మహాపతివ్రతలు. తాసాం అంత్యాచ శుభగా. అందులో ఈ 3లో చివరి ఆమె ఉన్నదే, ఆమెకు మరీ ప్రేమ నా మీద, ఆశ. తస్యాః శృంగారచేష్టితం. ఆమె చేసినటువంటి సరసము శృంగారమే మహాత్మా, ఇదంతా ఇంకేమీ లేదు అన్నాడు. ఆశ ఎంత గొప్పదో చూడండి. మానవుడికి మనకు అలా ఉంటుందన్నమాట. ఇది ఆశ లేనట్టే ఉంటుంది కానీ ఉంటుంది, దాని లక్షణం అది. మాకు ఇంకేం అక్కర్లేదు గురువుగారు, ఏదో ఇదొక్కటంటే పాప నిజంగా మంచివాళ్లే, అప్పటికి అదొక్కటే ఉంటుంది కానీ అది పోగానే ఇంకోటి వచ్చి కూర్చుంటుంది అక్కడ.
దాని రూపం అది. మాకేమి లేదండి, అసలు కష్టమే లేదు కానివ్వండి, మా వాడిది అదేదో ఆ కాన్వెంట్లో సీట్ ఒకటి దొరికితేనండి ఇంక అసలు మాకు ఏం బాధే లేదు గురువుగారు, హరి రామకృష్ణ అనుకుని హాయిగా మేము రామకృష్ణ మఠానికో సరస్వతి పీఠానికో వచ్చి కూర్చొని మేము సేవ చేసుకోవడం తప్ప మాకు ఇంకేమీ లేదంటారు. దే ఆర్ వెరీ సిన్సియర్ పాపం అప్పటికి. కానీ అది ఆ కాలేజీ అది అయిపోగానే ఆ కాన్వెంట్ కాగానే కాలేజీ వచ్చి కూర్చుంటుంది ఎత్తిన. మళ్ళీ ఇదే సమస్యల్లో ఉంటారు. ఏమయ్యా బాగున్నారా అంటే ఈ బాగంటే ఎక్కడికి లేండి గురువు గారు ఇప్పుడు ఏమైందంటే అని మళ్ళీ సమస్య చెప్తాడు. అరే సంవత్సరం క్రితం ఈ మాట అంటే మళ్ళీ ఈరోజు ఏమయ్యా అంటే మళ్ళీ ఇలాగే ఉంటుందన్నమాట. ఎప్పుడు ఇది ఈ స్థాయి మారదు పాపం, అది వెళ్ళిపోయేదాకా. అందుకనే ఏమన్నాడంటే తృప్తి అనేది ఎలా ఉండాలి అంటే అద్భుతంగా చెప్పాడు మన ధర్మశాస్త్రంలో. ఉపానద్గూఢపాదస్య నను చర్మావృతైవ భూః. నడిస్తే కాళ్లకు ముళ్ళో రాళ్ళో గుచ్చుకుంటాయి కాబట్టి ఇక్కడి నుంచి మనం బయటికి వెళ్ళాలి అంటే దారి పొడుగునా మంచి కార్పెట్టో ఏదో పరుచుకుంటాం, లేదా చర్మము నేలకు మంచిది పరుచుకుంటాం. మళ్ళీ బయటికి వెళ్ళాలంటే అక్కడి నుంచి ఇంకా హిమాయత్ నగర్ దాకా పరుస్తాం. ఆ తర్వాత వెళ్ళాలంటే మళ్ళీ ఇలా పరుచుకుంటూ నేలకు పరుచుకుంటూ పోతే సాధ్యము కాదు నాయన, అది ఆనంత్య దోషం ఉన్నది దానికి. నీ మనస్సుకే ఒక కవచం వేసుకోవాలి. ఎలాగా అంటే కాలికి చెప్పులాగా అన్నాడు. చర్మాన్ని నేలకు బరుస్తూ వెళ్ళవద్దు, కాలికే చుట్టుకో అన్నాడు. అంటే కాలికి చుట్టుకుంటే కాలు ఎక్కడ పెడితే అక్కడ చెప్పు ఉంటుంది, చర్మం అడ్డుగా, కాబట్టి నీ కాలికి సంరక్షణ ఉంటుంది. అంతేగాని నువ్వు నడిచే మేరా నేలకు బరుస్తూ పోవద్దు అన్నాడు. అంటే వస్తువుల మీద తృప్తి ఉండవద్దు. ఇదొక్కటి కాగానే ఇంకా నాకు అయిపోయిందండి అని అనుకోవద్దు, నమ్మవద్దు ఆ మాటను ఎప్పుడు. ఇదొక్కటి అని దాని మీద పెడితే అది ఇంకొకటి అయిపోతుంటుంది పక్కన. కాబట్టి దాని మీద దృష్టే లేదు. అది ఒకటి కానీ 100 కానీ నాకు ఇక్కడికిక్కడికే అని అనుకుంటే తప్ప దానికి కవచం ఏర్పడదు అన్నాడు. అందుకని ఉపానద్ గూఢపాదస్య నను చర్మావృతైవ భూః అన్నాడు. చర్మము నేలకు పరుస్తూ పోవద్దు, నీ కాలికి చెప్పులాగా చర్మాన్ని చుట్టుకో అన్నాడు. అంటే మనస్సుకే నువ్వు కవచం వేసుకోగాని ఇదొక్కటి అని వస్తువు మీద పెట్టవద్దు అన్నాడు. ఏ పదార్థము మీద పెట్టినా అది నిన్ను అలా అలా ముందుకు లాక్కునే పోతూ ఉంటుంది అని అన్నాడు. వీళ్ళు పుట్టారు మహాత్ములిద్దరు. వాళ్ళు పుట్టడం అంటే సామాన్యమా చూడండి. హోమానలంబుల ధూమంబులడరెను, ఆ ధూమాలు వణికిపోతున్నాయట. హోమానలంబున ధూమంబులు అడరెను, ప్రతికూల వాయువుల్ బలసి వీచే. మహాత్ముల జననం వల్ల మరి అలా జరుగుతుంది. ప్రతికూల వాయువులు ఎదురు గాలులు వీస్తున్నాయట పుడితే. తరువులెల్లడ విటతాటంబులై కూలే, గ్రహతారకావళి కాంతి మాసే. ముఖం మార్చుకుంటూ ఉన్నాయి తారకావళి అంతా కూడా. పెరసి మొగుళ్ళు నెత్తురువాన కురిసెను, మెరగులు దెసల మిర్మిట్లు గొలిపే. స్వర్భానుడుగి అపర్వమున భానుని బట్టె గైకొని చిమ్మ చీకట్లు పర్వే. స్వర్భాను అంటే రాహువు. రాహువు సమయములో గ్రహణము పట్టవలసిన సమయములో పట్టకుండా అకాలములో గ్రహణము పడుతూ ఉన్నాడట రాహువు. మనసి కుక్కలు మొరిగెను మోరలెత్తి, పగలు నక్కలు వాపోయే, ఖగముల ఆర్తరవములిచ్చెను, దేవతా ప్రతిమలొరగే, కన్నులను అశ్రుకణములు క్రందుకొనగా. అన్నీ వాలిపోతున్నాయి, తూలిపోతున్నాయి, రాలిపోతూ ఉన్నాయి. ఆ ఇద్దరు పుట్టారు అని. మొదవులు నెత్తురు జీమును పిదికెను, గార్ధభరస రవంబు భీషణమయ్యన్. మదముడిగే కరుల కటముల పొదివె తొరంగముల వాలముల నిప్పులొగిన్. కుల శైలాభ శరీరముల్ తనర రక్షోనాథులు అత్యుగ్ర దోర్బలముప్పన్. పదఘట్టనంధర చెలింపన్ రత్నకేయూర కుండల కాంచీ కటకాంగుళీయక, కిరీట స్వర్ణ మంజీర నిర్మల కాంతుల్ తులకింపన ఆత్మరుచితే, మందీకృత అర్కాంశులై. వాళ్ళైతే సర్వాభరణ భూషితులుగా పుట్టారట. సూర్యుని కాంతి కూడా ఒకంత తక్కువేమో అన్నట్లుగా అంత ఆభరణాల కాంతితో వాళ్ళు పుట్టారని అంటున్నాడు. దితి ఉన్న సమయంబునన్ కశ్యపుండు, నిజ తనూభవుల చూడందలంచి, దితి మందిరంబున కుంతను దించి, సుతలన్ కనుంగొని వారలకు నామకరణంబులు చేయందలంచి. కశ్యపుడు ప్రజాపతి
ఆయన సంతానాన్ని చూడడానికని వచ్చాడట. దిచి జఠరంబునందు తన తేజము మున్నిడినట్టి పుత్రున్ అద్భుత చరితున్ హిరణ్యకశిపుండను పేద ప్రసూతి వేళ నాదితి మును కన్నయట్టి రవితేజుని కాంచనలోచనుండు నాహితమతి పేరు పెట్టి చనియన్ నిజ నిర్మల పుణ్యభూమికిన్. వాళ్లకు నామకరణం ఇలా చేసి ఆయన పుత్ర దర్శన జనన సంతోష స్వాంతుడై కశ్యపుడు ఉన్నాడు. ఓంకారమే కమలాసనమై ఆదిశేషుడే కమలనాళమై. ఓంకారమే కమలాసనమై ఆదిశేషుడే కమలనాళమై. ఇది ఓంకారం. ఓంకారమే కమలాసనమై ఆదిశేషుడే కమలనాళమై. ఇవి ఆదిశేషుని పడగలైతే ఇది కమలనాళము. ఆదిశేషుడే కమలనాళమై. రేకు రేకు ఒక లోకం కాగా రేకు రేకు ఒక లోకం కాగా ఖగోళాళి రసకేసరాళిగా. రేకు రేకు ఒక లోకం కాగా ఖగోళాళి రసకేసరాళిగా. విరించి పాడిన వేద గీతికకు విరించి పాడిన వేద గీతికకు విపంచి శారద మీటగా. భవసాగర విభ్రమణ రమణమను భ్రమ తొలగించిన భ్రమరము నీవై. భవసాగర విభ్రమణ రమణమను భ్రమ తొలగించెడు భ్రమరము నీవై. మధు మధురిత మృదులాధరా మధు మధురిత మృదులాధరా సామోద దామోదరా సామోద దామోదరా మనసామోద దామోదరా. ఓంకారమే కమలాసనమై ఆదిశేషుడే కమలనాళమై. రేకు రేకు ఒక లోకం కాగా ఖగోళాళి రసకేసరాళిగా. విరించి పాడెడు వేద గీతికకు విపంచి శారద మీటగా. భవసాగర విభ్రమణ రమణమను భ్రమ తొలగించెడు భ్రమరము నీవై. మధు మధురిత మృదులాధరా సామోద దామోదరా మనసామోద దామోదరా.
వాసుదేవాయ గోవిందాయ నమో నమః. కృష్ణాయ 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 వాసుదేవాయ గోవిందాయ నమో నమః. స్వస్తి ప్రజాభ్యః. రేపు సరిగ్గా 6 గంటలకే అన్నారు. 6కే మొదలు పెట్టుకుందాం. ఎందుకంటే భాగవతమా పెద్దది, సమయమా చిన్నది. అప్పుడు సప్తాహము చెప్పుకున్నారు అంటే 7 రోజులలోనే శుకుడు పరీక్షిత్తుకు చెప్పాడు. కానీ 7 రోజులు అంటే పాపం రోజు పగలు రాత్రి అంతా చెప్పాడు ఆయన. కలియుగము కదా, మనకు 1.5 గంటే పగలు రాత్రితో సమానం ఇప్పుడు. అందువల్ల ఈ గంటన్నరలో ఇంత వ్యవహారము సాగవలే. జయోస్తు. రేపటి నుంచి ఇంకో అరగంట దైవానుగ్రహం మనకు. జయం.